బ్రహ్మ ముహూర్తము ఎందుకు పెట్టారు పేరు? బ్రహ్మ ముహూర్తం అని ఎందుకు పెట్టారు? అక్కడ నువ్వు బ్రహ్మస్వరూపముగా విరాజిల్లుతావు, నువ్వే బ్రహ్మని తెలుసుకుంటావు. అహం బ్రహ్మస్మి ఐమాత్మ బ్రహ్మ తెలుసుకుంటావు. మీకు ఇంకొక రహస్యం చెప్తాను. మనకి ఆకాశము ద్వారా, ఆకాశము ఒక్క భాగం తన దగ్గర ఉంచుకుంది కదండి, ఒక భాగం. ఆ ఒక భాగం ద్వారా బుద్ధి, వాయువు ఒక భాగం ఉంచుకుంది తన దగ్గర. ఆ భాగం ద్వారా మనసు తయారైందట. ఆకాశములో ఉన్న ఒక భాగము బుద్ధిగా, మనసులో ఉన్న వాయువులో ఉన్న ఒక భాగము మనసుగా, అగ్నిలో ఉన్న ఒక భాగము 5 ప్రాణములుగా, పంచప్రాణాలు అగ్ని. అందుకే చూడండి, మనం నైవేద్యం పెడతాం దేవుడికి. నైవేద్యం పెట్టి ఏమంటాం? ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ అని 5 వాయువుల పేర్లు చదువుతాం. అంటే అర్థం ఏంటో తెలుసా? స్వామి, ఇప్పుడు నీ ముందు పెట్టాను ప్రసాదం, అది నేను వండాను అనుకుంటున్నావా? నేను వండలా, 5 వాయువులు నాతో ఈ పదార్థాన్ని తయారు చేయించినవి అని అర్థం. అది అర్థం, అందులో ఉన్న పరమార్థం. పోనీ మనతో చెప్పించిన పంతులు గారు మనకు చెప్తారా? చెప్పరు. శ్రీదేవి పంతులు గారు వచ్చి చెప్తారు. ఇవన్నీ ఎలా తెలుసుకున్నాను? 3000 పుస్తకాలు చదివాను. 1 కాదు, 2 కాదు. మనం దేనికోసమైతే తాపత్రయపడిపోతూ ఉంటామో అలాంటి పుస్తకాలే మన దగ్గరికి వస్తాయి. ఎవరో తీసుకొచ్చిస్తారు, లేకపోతే మనమే వెళ్ళి కొనుక్కుంటాం. ఎక్కడికి వెళ్తే అక్కడికి 8 పుస్తకాలు 6 పుస్తకాలు కొని తెచ్చేస్తే మా వారు చూసి నీకేమన్నా పిచ్చే వేరే, ఆ పుస్తకాలు ఏంటి అనేవాళ్ళు. ఇంటి నిండా పుస్తకాలే. ఈయన తిడుతున్నారని చెప్పి నేను ఏం చేశాను తెలుసా? చదివి మళ్ళీ ఇచ్చేయండి అని రాసి అందరికీ ఇచ్చేయడం మొదలెట్టాను. అందులో 10 మంది తీసుకుని 2 వెనక్కిస్తారు, 8 మంది ఇవ్వరు. అలా కొంత పుస్తకాలు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకు? నేను చదివేసి ప్రవాహం ఎక్కడ ఆగకూడదు. మీరు ఈ సంవత్సరం, ఈ ఉగాది నుంచి ఒక మంచి అలవాటు చేసుకోండి. సంవత్సరానికి 10 పుస్తకాలు కొని ఎవరికన్నా ఇవ్వండి. ఒక సంవత్సరమే, ప్రతి నెల కాదు. ఒక సంవత్సరం 10 పుస్తకాలు కొని ఎవరికన్నా ఇవ్వండి. లేదా 10 మందికి జ్ఞానం నేర్పండి. అర్థమైందండి? అలా మీరు పెట్టుకోండి. నెలకి ఒక్కళ్ళకి నేను పుస్తకం కొనిస్తాను, లేకపోతే నెలకి ఒక్కళ్ళకి జ్ఞానం నేర్పుతాను, 2 అని పెట్టుకోండి. పత్రిజీ గారు ఆశించిన పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, జ్ఞాన జగత్తు త్వరలోనే అయిపోయింది. పూర్తి అయిపోయినట్టే. లేకపోతే ఇంతమంది ఇంత నిండుగా వచ్చి ఒక్కళ్ళు కూడా కదలకుండా మెదలకుండా కూర్చుని వింటున్నారంటే మీకు పని లేకొచ్చారా, నాకు పని లేకొచ్చానా? చెప్పేవాడిలో ఉన్నది దైవము, వినేవాడిలో ఉన్నది దైవము. ఈ 2 దైవాలకు ఇక్కడ సర్క్యూట్ జరుగుతుంది. కాబట్టి అగ్ని నుంచి 5 ప్రాణములు, నీరు నుంచి 5 జ్ఞానేంద్రియాలు, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మము. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మము, 5 జ్ఞానేంద్రియాలు. నీరు, అందుకనే చర్మానికి చెమట పడుతుంది కదా, కళ్ళల్లోంచి నీరు వస్తుంది కదా, ఏడ్చినప్పుడు ముక్కుల్లోంచి నీరు వస్తుంది కదా, మాట్లాడుతుంటే ఇక్కడ లాలాజలం ఉత్పత్తి జరుగుతుంది కదా, అలా చెవిలోంచి కూడా నీరు గులిమి రూపం, నీరు వచ్చి అది గులిమిగా ఉండిపోద్ది అనమాట. చెవిలోంచి వచ్చిన నీరే ఈ బయట ఉన్న ఈ దుమ్ము ధూళి లోపలికి వెళ్ళి గులిమిగా తయారవుతుంది. ఇది నీరుతో 5 జ్ఞానేంద్రియాలు. ఇక భూమితో 5 కర్మేంద్రియాలు. అంటే 2 చేతులు, 2 కాళ్ళు, 1 మలమూత్ర ద్వారము. కర్మేంద్రియాలు. కర్మ అంటే పని. కాళ్ళతో పని చేస్తాం, నడుస్తాం, చేతులతో పని చేస్తాం కదా. కర్మేంద్రియాలు అంటే కర్మ చేసే ఇంద్రియాలు. కర్మ అంటే తిట్టు కాదు, పని చేసే ఇంద్రియాలు. ఎందుకు పనిచేసే ఇంద్రియాలు? మనం అన్నం తిన్న తర్వాత అన్నం ఏమవుతుందో తెలుసా అండి? కొంత రక్తంగా, చెప్పాను కదా, కొంత రసంగా, కొంత మలమూత్రాలుగా మారిపోతుంది. ఇప్పుడు ఆ మలమూత్రాలు బయటికి వెళ్ళకపోతే రోగం. అందుకని నిత్యం మనం తిన్న ఆహారం ఎలా తింటున్నామో మలమూత్రాలు అలా బయటికి వెళుతూ ఉండాలి. అవి కర్మేంద్రియాలు. ఇక జ్ఞానేంద్రియం నోరు ఎందుకన్నారంటే నోటితో మాట్లాడతాం, జ్ఞానం, మనకు తెలిసిన జ్ఞానం పంచుకుంటాం. అందుకని ఇది జ్ఞానేంద్రియం, ఇది కర్మేంద్రియం. మానవ శరీరం అద్భుతం.
మనం ఈ జన్మ గురించే తెలుసుకుంటాం. ఎన్ని జన్మలుగా మనం వచ్చి వెళుతూ జనన మరణ చక్రంలో పడి నలిగిపోతున్నాము, తిరుగుతున్నాము, మనకి తెలియట్లేదు. ఆది శంకరాచార్యులు ఎప్పుడో చెప్పారు, మూఢమతి అన్నారు మనని. అంటే అజ్ఞానంతో ఉన్నావు, తెలుసుకో అని. మనం ఇప్పుడు చేస్తున్న ధ్యానం కోటి పూజలతో సమానం. ఇది యథార్థం. ఒక్క జన్మలో మనం కోటి పూజలు చేయలేం. రోజుకి మన వయసు ఎంతో అన్ని నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చుని మన ప్రాణవాయువుని మనం గమనిస్తూ కూర్చోవాలి. ప్రాణవాయువుని గమనిస్తే ఏం జరుగుతుందో తెలుసా అండి? మనకు ఒక బుద్ధి మారిపోతుంది. మన బుద్ధి ఏమని తెలుసా? అవును కదా, నాకు ప్రాణవాయువే కాదు, అదే ప్రాణవాయువు ముస్లిములకి, ఇదే ప్రాణవాయువు క్రైస్తవులకి, ఇదే ప్రాణవాయువుకి అడుక్కునే వాళ్ళకి, ధనవంతులకి, అందరికీ ఇదే ప్రాణవాయువు. అంటే అందరూ ప్రాణవాయువుతోనే బతుకుతున్నారంటే అందరూ సమానమే అని సమానమైన బుద్ధి వస్తుంది మనకి. బుద్ధి సమానం. ఎవరిని ఎక్కువ తక్కువ చేయకుండా, వీళ్ళని పైన పెట్టేయకుండా, వీళ్ళని కింద పెట్టేయకుండా అందరిలోని దైవాన్ని చూస్తాము. అది బుద్ధి, అది ఆకాశము. ఎంత బాగుందో చూడండి ఒక్కొక్కటి. కాబట్టి మీకు అందరికీ తెలిసిన శ్లోకం, మీరు నాతో పాటు ఆ శ్లోకం అనేయాలమ్మా అంటారుగా. మీకు అందరికీ బాగా తెలిసిన శ్లోకమే. నాతో పాటు శ్లోకం అనేసి అప్పుడు ధ్యానంలో కూర్చుందామా? లేకపోతే ధ్యానం చేసి, సార్ ధ్యానం ఎంతసేపు చేయించనండి? మనం ఎంతసేపు చేద్దాం ధ్యానం? భోజనానికి వెళ్ళాలి, చెప్పండి మీరే, మీ అభిప్రాయమే. ఎందుకంటే మిమ్మల్ని ఇక్కడ బలవంతంగా ఏది చేయించడం. ఇంకోటి ఏంటంటే సినిమా సగమే అయింది, ఇంకో సినిమా సగం ఉంది, సెకండ్ హాఫ్. మీరు వెళ్ళిపోయారు అనుకోండి, మిగతా సగం సినిమా మిస్ అయిపోతారు. కాబట్టి అసలైన సినిమా అంతా ఈ కింద ఉంది. ఇక్కడ ఉంది సినిమా. ఇందాక చెప్పాను, 33,42,60,000 ఉచ్ఛ్వాస నిశ్వాసలు పెట్టుకుని మానవుడు భూమి మీదకు వస్తాడు. ఈ భూమి మీదకు వచ్చిన మానవుడు పంచభూతాలతో తయారవుతాడు. ఈ పంచభూతాల ద్వారా వెలువడిన శక్తులు ఇవి: బుద్ధి, మనసు, ప్రాణములు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. కాబట్టి ఈ జన్మ వచ్చినందుకు తల్లిదండ్రుల్ని సేవిస్తాం, తల్లిదండ్రుల్ని గౌరవించాలి. తల్లిదండ్రులను గౌరవిస్తే దైవాన్ని గౌరవించినట్టే. ఈరోజు తల్లిదండ్రులను చూడట్లేదు ఎవరోను. దయచేసి అలాంటి కర్మను ఎత్తి మీద వేసుకోకండి, చూడండి. అంతేకాదు, మీ తల్లిదండ్రులు మీకెంత ముఖ్యమో నీ భర్త తల్లిదండ్రులు కూడా అంతే ముఖ్యమని భావించండి. ఆ భావన, ఆ సమానత్వం నీకు కలగాలంటే కోటి పూజలు చేసిన, కోటి అభిషేకాలు, కోటి అర్చనలు, కోటి దీపారాధనలు, కోటి ఉపవాసాలు, కోటి నోములు చేసిన, వ్రతాలు చేసిన నీకు ఆ సమానత్వం పుట్టదు. రోజుకి 1 గంట కళ్ళు మూసుకుని కూర్చుని ఏ ఆలోచనలు లేకుండా శ్వాసని గమనిస్తూ ఉంటే ఆ సమానత్వ భావన నీలో పుడుతుంది. నీ అణువుల్లోనూ పుడుతుంది. శ్వాసే సమానత్వాన్ని ఇస్తుంది. శ్వాస మీద ధ్యాస అంటే సామాన్యమైన విషయం అండి కాదు. శ్వాస చేసే పని అంతా ఇంత. శ్వాస ఎంత పని చేస్తుందో, అందుకే పత్రిజీ గారు శ్వాసే మిత్రుడు అన్నారు. శ్వాసతో మిత్రత్వం చేయమన్నారు. మన బయట మిత్రులు మనని మోసం చేస్తారు, శ్వాస మిత్రుడు మనని మోసం చేయుడు ఎప్పటికీ. మనం జననములో మనం భూమి మీదకి వచ్చేటప్పుడు ఎలా వస్తామో తెలుసండి? తల వంచుకుని వస్తాం. అవునా కాదా? అవునా? తల వంచుకునే వస్తామా? చనిపోయినప్పుడు తల వంచేస్తాం. పుట్టేటప్పుడు తల వంచేస్తాం, చనిపోయినప్పుడు తల వంచేస్తాం. ఈ మధ్యలో తల బిరుసు ఉంటుంది, తగ్గదు. కానీ ధ్యానంలో మొత్తం తల బిరుసు అంతా పోద్ది. మొత్తం ఎందుకు పోద్ది? ఎందుకు తల బిరుసు తగ్గుతుంది? దైవశక్తి ప్రవేశిస్తుంది బ్రహ్మరంధ్రం ద్వారా. విశ్వమయ ప్రాణశక్తి, కాస్మిక్ ఎనర్జీ తల బిరుసును తొలగిస్తుంది. ఆ తలలో ఉన్న నాడులన్నిటిలో ఉన్న కల్మషాలన్నీ శుద్ధి చేస్తుంది. అదే నాడీ మండల శుద్ధి. నాడీ మండల శుద్ధి జరగడం అంటే తల బిరుసు తగ్గడము. ఆ తల బిరుసునే సంస్కృతంలో అహంకారం అంటారు. అహంకారం తొలగిపోతే ఉండేదంతా బ్రహ్మమే. నువ్వు బ్రహ్మమే, నేను బ్రహ్మమే, ఈ మైకు బ్రహ్మమే, ఇది చార్టు బ్రహ్మమే, అదిగో ఆ వీడియో తీసే బంగారు కొండ ఆయన బ్రహ్మమే. అందరూ బ్రహ్మలే. అహం బ్రహ్మస్మి, సర్వం కల్విదం బ్రహ్మ. ఈ రహస్యం తెలుసుకోవడమే ప్రజ్ఞానం బ్రహ్మ.
నాకు మనవడు పుట్టినప్పుడు, మా మనవడు పుట్టినప్పుడు మా కోడలు, నా కూతురు టైంలో ఇంత డెప్త్గా నేను రాలేదు. అంటే 9 ఏళ్ళు వాడికి, మనవడికి. అప్పుడు రాలేదు అంత డెప్త్గా. ఇయర్కి ధ్యానం పెరగ్గా ఎంత డెప్త్ విషయాలు తెలుసుకుంటున్నాను. నేను తెలుసుకుంటున్నాను కాదు, అమ్మ నాకు అందిస్తున్న విశ్వ సమాచారము. కళ్ళు మూసుకుని కూర్చుంటే చాలు, ఏది చదువుకోవలసిన అవసరం కూడా ఉండదు. కానీ ఎందుకు చదువుకున్నాను? తెలుసుకోవాలనే తపన. మీకు ఇంకో రహస్యం చెప్తాను. ఈ భూమి మీద ఉన్నన్ని గ్రంథాలు, ఈ భూమి మీద ఎన్ని గ్రంథాలు ఉన్నాయో అన్ని గ్రంథాలలో ఉన్న జ్ఞానము ఈ భూమి మీద 1%ఏనంటండి. 99% ఆకాశంలో ఉందటండి మొత్తం జ్ఞానం. అంతేకాదు, ఇప్పుడు మనం వాడుకునే బంగారము, వెండి, మనం వాడుకునే వస్తువులు, మనం కట్టుకునే బట్టలు, మన ఇంట్లో అలంకరణ సామాగ్రి, అంటే మనం వాడుకునేదంతా కూడా బంగారం, వెండి, ఇనుము, ఇత్తడి, రాగి, కంచు, సేవండి, తగరము, భాస్వరము, మైక, ఇవన్నీ కూడా మనం భూమిలోంచి తీసి వాడుకుంటున్నాము. ఆ భూమిలోకి ఎలా వచ్చినాయో తెలుసా అండి? ఆకాశము తన ఒక్క భాగమే ఉంచుకుని మిగతా భాగాలు నలుగురికి 4 ఇచ్చింది కదండి. ఈ ఇచ్చిన భాగము వీళ్ళందరూ భాగాలు పంచగా తనలో అంత, భూమిలో అంత అద్భుతమైన మనం వాడుకునే భూమిలోంచి తీసి వాడుకునే అన్నీ కూడా ఈ 4 శక్తుల ద్వారా ఉత్పన్నమవుతున్నది. ఇప్పుడు భూమి మీద సుమారుగా 670 720 దేశాలు ఉన్నాయి. నాకైతే లెక్క తెలీదు, సుమారుగా అన్ని దేశాలలో అన్ని సంపదలు కూడా, భూమి మీద ఉన్న సంపదలన్నీ కౌంట్ చేస్తే 1%. ఇంకా 99% సంపదలన్నీ ఆకాశంలో ఉన్నాయి, నిక్షిప్తం చేయబడి. అందుకనే ఆకాశానికి చేరుకున్న వారు లేరు, ఎందుకంటే చూడలేరు, చేరుకోలేరు, అందరికీ అర్హత లేదు, అందరూ అక్కడికి వెళ్ళలేరు. ఆ ప్రయత్నాల్లో ఉన్నవాడు పరమశివుడు ఒక్కడే, అతనికి మాత్రమే 3వ కన్ను ఉంది. దేవతలెవ్వరికీ 3వ కన్ను లేదు, గమనించండి మీరు. ఎందుకంటే అనితర సాధ్యమైన తపస్సు, ఎప్పుడు చూసినా తపస్సులో ఉండే పరమశివుడు మాత్రమే ఈ జ్ఞానాన్ని, భూమి మీద ఇంతే ఉంది, ఆకాశములో అంతటా ఉందని చెప్పినవాడు పరమశివుడు ఒక్కడే. ఎవరికి చెప్పాడో తెలుసా అండి? పరమశివుడు మొట్టమొదట పరమశివుడు ఆ జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానాన్ని సప్త ఋషులకు బోధించి, ఆ సప్త ఋషుల ద్వారా విశ్వవ్యాప్తం చేసిన వాడు పరమేశ్వరుడు, ఆది గురువు, ఆది యోగి. అందుకే అందరి దేవతలకి అవయవాలు ఉంటాయి, ఈశ్వరుడికి అవయవాలు ఉండవు. నిర్గుణ స్వరూపముగా ఒక రాయి. చూసారా? మీకు ఎప్పుడు డౌట్ రాలేదా? దేవతలందరికీ అవయవాలని, కన్ను, ముక్కు లేదు, చెవులు, ఏమి డౌట్లు రావా మీకు? ఏమో నాకు అన్ని డౌట్లేనండి, ఏంటో మీరు అర్థం కాదు, అన్ని డౌట్లే. ఆ డౌట్లతోటే ఎదిగాను నేనేమి నమ్మి రాలేదు, అన్ని అనుమానాలు నాకు. అందరినీ అనుమానించేదాన్ని. ఆవిడికి ఎందుకు జంతుకు వచ్చింది, నాకెందుకు చెగోడి రాదు, ఆవిడికి ఎందుకు విష్ణుమూర్తి కనపడ్డాడు, నాకెందుకు కనిపించడు, ఇవే మనం ఇలాగే ఆలోచించేది. కాబట్టి మనం ఇప్పుడు మనకిచ్చిన సమయంలో సగం మాత్రమే లలితా సహస్రనామాలని మనం చెప్పుకోగలిగాము. స్తోత్రాల రూపంలో, కథల రూపంలో, ఉదాహరణ రూపంలో. మనకి మాత్రమే మాట ఉంది, ఏ జీవులకు మాట లేదు. వాక్కు దైవ స్వరూపము, వాగ్దేవి శక్తి స్వరూపము. వాక్కులను ఇష్టం వచ్చినట్టుగా వాడకండి, అర్థమైందండి? అందుకే నోరు బాగుంటే, నోరు మంచిదైతే అన్నీ వచ్చు, అన్నీ తెలుసు. మన అందరికీ చెప్పాలిగా, మనం మాట బాగుండాలి కదా. మన దగ్గర ఎవరైనా ఉన్నారు అనుకోండి, మన మాట బాగుంటేనే మన దగ్గర ఉంటారు, మాట బాగుంటేనే మనకి స్నేహితులు. ఇంకో విషయం తెలుసా? మాట బాగుంటేనే వ్యాపారం. కేదారేశ్వర గారికి తెలుసు మాట బాగుంటే వ్యాపారం ఎలా ఉంటుంది కదా. బంగారు తల్లి బస్ స్టాండ్కి వచ్చి నన్ను తీసుకొచ్చారు ఎంట పెట్టుకుని. మాట బాగుంటే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాము, మాట బాగుంటే వ్యాపారాలు, ఉద్యోగాలు, మాట బాగుంటే సంసారాలు, మాట బాగుంటే పెళ్ళిళ్ళు. గుర్తుపెట్టుకోండి. మీరు ఈ మధ్యలో వచ్చారు, మనల్ని
మసిపూసి మారేడుకాయ చేసి ఇష్టం వచ్చిన మాటలు మార్చేశారు. అసలు మార్చిన మాట ఏంటో తెలుసా అండి? మార్చిన మాట ఏంటో తెలుసా? ఇల్లు ఎరకటం అంట, ఆలి మరకటం అంట. ఇల్లు ఇరుగ్గా ఉంటే చుట్టాలు ఎక్కువ రోజులు ఉండరంటే వెళ్ళిపోతారట, ఇరుగ్గా ఇల్లు ఉంటే. ఆలి మరకటం అంట, అంటే ఆలి కోతిలా ఉండాలి. మరకటం అంటే ఏంటి? కోతి. ఎందుకు? అప్పుడు ఏ మగోడు తన భార్య వంక కన్నెత్తి చూడ్డంట. ఇలా మార్చేశారు. అసలు అది కాదండి. ఈ ఇల్లు ఇరుకవాటము, ఆలి మరుకవాటము, మరకటం కాదు. ఇల్లు ఇరుకవాటము, తలుపు ఎదురుగా తలుపు, కిటికీ ఎదురుగా కిటికీ ఉండాలి. ఇల్లు ఇరుకవాటము, ఆలి మరుకవాటము. అక్కడి నుంచి ఏమొస్తుందండి? వెలుగు, గాలి. అలా భార్య ఇంటికి వెలుగు, స్త్రీయే వెలుగు. అందుకని స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారిని కూర్చొనిద్దాం. ఎక్కడ రాస్తారు ఇవి? బస్సులో. బస్సులో ఈ చదివి నేను అనుకునేదాన్ని, అదేంటి పురుషులకు కేటాయించరా, అసలు స్త్రీలనే హైలైట్ చేశారు, పురుషుల్ని ఎందుకు ఇలా హైలైట్ చేయలేదు అనుకునేదాన్ని. తర్వాత ఆ ఒక్క వాక్యం మీద ధ్యానం చేసుకున్నాను, నాకు తెలియాలి అని. అప్పుడు తెలిసింది, ప్రతి నెలలోనూ 3 రోజులు ఉంటుందండి, మైల్ అవుతుంది. ఏంటండి? రక్తస్రావం అవుతుంది. ఎవరికి? స్త్రీకి. ఏ సమయంలో అది బయటకు వస్తుందో తెలియదు. వచ్చే ముందు కొంచెం పేగుల్లో ఒత్తిడి, లైట్గా నొప్పి వస్తుంది, నడుం దగ్గర, పేగుల దగ్గర. అందుకనే స్త్రీకి ప్రతి నెల 3 రోజులు విశ్రాంతి దినము. గుర్తుపెట్టుకోండి. ఆ 3 రోజులు. అంతేకాదు, తను ఏ క్షణములో గర్భవతి అవుతుందో తెలియదు. గర్భవతి అయ్యేటప్పుడు కుదుపులు బస్సులో ఉంటే గర్భం నిలవదు, గర్భస్రావం అయిపోతుంది. అందుకనే స్త్రీలకి 2-3 సీట్లు కేటాయించేది. బాగుందా బాలేదా? మీకు ఎవరైనా చెప్పారా? ఇప్పుడు నేను చెప్పడమేనా? పోయి అన్నీ నేనే చెప్పేస్తున్నానా? ఇప్పుడు ఆ రహస్యాలంటే అవే, మరి లలితా రహస్య సహస్రనామాలంటే అవే. ఇప్పుడు 3 రోజులు బయటికి వెళ్ళాల్సిన రక్తస్రావము ఆగిపోతుంది. ఎప్పుడండి? ఎప్పుడు ఆగిపోద్ది? ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పుడు. అంటే గర్భవతి అని తెలుసుకున్నప్పుడు నెలకి 3 రోజులు బయటికి వెళ్ళాల్సిన రక్తం వెళ్ళదు. ఎక్కడికి వెళ్ళిపోద్దండి ఆ రక్తం? ఎక్కడికి వెళ్తుంది? ఒక పేగు ద్వారా ఈ లోపల ఉన్న పరమాణువులోకి ప్రయాణించి ఆ రక్తం అక్కడ గడ్డ కట్టి గుడ్డులా తయారవుతుంది. అంటే మొట్టమొదట మనకి రక్తాన్ని ఇచ్చింది ఎవరండి? మన తల్లి. మనకి శరీరాన్ని ఇచ్చింది ఎవరు? మనకి తల్లి. ఈ అవయవాలన్నీ తయారవడానికి కారణం ఎవరు? మన తల్లి. ఈ తల్లి వెనకాల ఉన్న శక్తి ఎవరిది? తండ్రి బీజము. తండ్రి విత్తనం వేస్తే ఆ విత్తనాన్ని మొలకెత్తించి ఒక రూపాన్ని తీసుకొచ్చింది తల్లి. అందుకనే తల్లిదండ్రులు ప్రధాన దేవతలు. ఈరోజు ఎగురుతూ నడుస్తున్నామే, ఈరోజు నేను అంటూ విర్రవీగుతున్నామే. నీ తల్లిదండ్రులు వివాహం చేసుకోకపోతే నువ్వెక్కడున్నావు? వాళ్ళని గౌరవించాలి. మనం భూమి మీదకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులను గౌరవించాలి. ఇప్పుడు ఒక్క జన్మలో ఒక తల్లిదండ్రులు, వచ్చే జన్మకు ఆ తల్లిదండ్రులు ఉండరు. గత జన్మల్లో ఈ తల్లిదండ్రులు ఉండరు. ఈ ప్రాంతంలో పుట్టం, ఈ దేహం కాదు, ఈ భాష కాదు, ఈ వ్యవహారం కాదు, ఏమీ కాదు. జన్మలకి మారిపోతాము. ప్రాంతాలు మారుతాం, భాషలు మారుతాం, శరీరాలు మార్చుతాం, రూపాలు అన్నీ మార్చేస్తాం. అందుకని ఇన్ని జన్మలుగా భూమి మీదకి వస్తూ వెళుతున్న నా అసలైన తల్లిదండ్రులు శివపార్వతులు. నా అసలైన తల్లిదండ్రులు అంటే ఈ సృష్టిలోకి నేను రావడానికి ప్రధాన కారణము నా తల్లిదండ్రులు. ఆ శివశక్తుల కలయికతోటే ఈ సృష్టి ఏర్పడినది, పంచభూతాలు ఏర్పడినవి అని తెలుసుకోవడమే జ్ఞానము. కాబట్టి జన్మలుగా నేను ఎక్కడి నుంచి వస్తున్నానో తెలుసా? తెలీదు. ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? తెలీదు. ఏమీ తెలియని నేను ఏమీ తెలుసుకోకుండా భూమి మీదకి వెళ్ళిపోతే మళ్ళీ రావాలి. అన్నీ తెలుసుకుంటే రావాల్సిన అవసరం లేదు. తెలిస్తే మోక్షము, తెలియకుంటే బంధము, కలవంటిది బ్రతుకు గనులకు. అన్నమాచార్యులు చెప్పిన అద్భుతమైన సందేశం.
కాబట్టి మనందరికీ తెలిసిన శ్లోకం ఒకటి పాడతాను, నాతో పాటు మీరు కూడా పాడేసి ఒక 2 నిమిషాలు ధ్యానం చేసి మనం భోజనానికి వెళ్ళిపోదాం. మరి ఈ శ్లోకం పాడే ముందు కొంచెం మంచినీళ్ళు తాగనండి. ఇంకో విషయం ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పిన క్లాసు గతంలో విన్నవాళ్ళు ఒకసారి చెయ్యొత్తరా? గతంలో యూట్యూబ్లో కానీ లైవ్లో కానీ. థ్యాంక్ యూ. ఓకే, ఎందుకు ఇలా చెయ్యొత్తమన్నానో తెలుసండి? విన్న విషయాలే మళ్ళీ మళ్ళీ వింటూ ఉండాలి. తిన్న టిఫిన్లే మళ్ళీ తింటలేదా మీరు? పూరీ చేసుకుని ఇంకా జీవితంలో పూరీ చేసుకోరా? మళ్ళీ నెల 15 రోజులకు పూరీ చేసి ఎన్ని రోజులైందో అని మళ్ళీ చేసుకోమా? మరే గారెలు వేసుకుని ఎన్ని రోజులైందో అని మళ్ళీ గారెలు వేసుకుని తినేస్తాం కదా. అందుకనే తింటే గారెలు తినాలి, వింటే శ్రీ లలిత రహస్య సహస్రనామాలు మాత్రమే వినాలి. గారెలు కమ్మగా ఉంటాయి, సహస్రనామాలు అంతకంటే కమ్మగా ఉంటాయి. అవును, అసలు భారతాన్ని గారెలతో ఎందుకు పోల్చారండి? నాకు అర్థం కాదు. తింటే బూరెలు తినాలి, వింటే భారతం వినాలి అనొచ్చు కదా, గారెలతో ఎందుకు పోల్చారు? గారి పెరుగులో వేసుకుని తినొచ్చు, సాంబార్లో వేసుకుని తినొచ్చు, అల్లం చట్నీతో తినొచ్చు, ఆవకాయతో తినొచ్చు, ఉట్టిగా కూడా తినొచ్చు. గారి ఎలా అయినా తినేయచ్చు, కాంబినేషన్ ఏదైనా కలిసిపోద్ది అందులో కదా. అంటే ఏంటంటే మహాభారతంలో అన్ని పాత్రలు ఉన్నాయని చెప్పడము. తేనెలో ముంచుకొని తినొచ్చు, చెరుకు పాకంలో ముంచుకొని తినొచ్చు, గారెలు ఎందులోనైనా తినేసేయచ్చు, అన్నిట్లోనూ నంచుకుని తినేయచ్చు. అంటే మహాభారతంలో అన్ని పాత్రలు ఉన్నాయి. తీయగా ఉండేవాళ్ళు, కమ్మగా ఉండేవాళ్ళు, పుల్లగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. పుల్లగా ఉండేవాడు ఎవడాడు? పుల్ల మాట్లాడి విరిచినట్టు మాట్లాడేవాడు ఎవరు? అత్తయ్య నీ మొహం చూసి ఊరుకుంటున్నాడు. 100 తప్పులు అయిపోయిన తర్వాత వాడిని ఊరుకోను. ఎవరేవాడు? 100 తప్పులు శకునా అమ్మయ్య, శిశుపాలుడు మేనత్త కొడుకే. ఓకే, ఇప్పుడు మనందరికీ తెలిసిన శ్లోకం ఒకటి పాడుకుందాం. ఎందుకు పాడుకుందాం అని తెలుసా? ఈ శ్లోకంలో ఉన్నదంతా కూడా జ్ఞానమే. ఆ జ్ఞానం మనకు అందకుండా పోతుంది, ఇప్పుడు అందుకుంటున్నాము. నాతో పాటు అందరూ కలిసి ఈ శ్లోకాన్ని చక్కగా జపిద్దాము. నాతో పాటు అందరూ గొంతెత్తాలి. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం ఈ విరహం నే తాళలేను, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, కోటి జన్మలకైనా కోరేదొకటే, నీలో సగమై నేను నివసించాలి. ఓహోహో నీవున్న వేళ ఆ స్వర్గమేళ, నీ పొందువే ఈ జన్మలైన ఉండని ఉండని ఉండని, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. పున్నమి ఇవాళ పౌర్ణమే కదా, గట్టిగా పాడండి మరి, ఇంకా గట్టిగా, ఇంకా అదిరిపోయింది పౌర్ణమి కదా. అందరూ గట్టిగా పాడండి. పున్నమి వెన్నెలలోనా పొంగును కడలి, నిన్నే చూసిన వేళ నిండుగా కదిలి, ఓహోహో నువ్వు కడలివైతే నేనదిగా మారి, చిందులు వేసి వేసి నిన్ను చేరనా చేరనా చేరనా
గురువు మన ఊరికి వస్తే మనకు ఖాళీ లేదు వెళ్ళడానికి. ఇప్పుడు ఆ గురువు శరీరంలో లేడు, ఎక్కడికి వెళ్దాం చెప్పండి? మన దేవతలను అన్నాడు, మనల్ని మాస్టర్లను పిలిచారు, మన ఫ్రెండ్స్ అన్నారు. అంతేకాదు, అన్నలార అక్కలార తమ్ములార చెల్లిలారా ధ్యానము చేద్దాము. నేను అనుకున్నాను, ఏంటి ఈయన అన్నలార అక్కలార తమ్ములార చెల్లిలార అంటున్నారు అని ఆరా తీసుకుని ధ్యానం చేస్తే నాకు వచ్చిన విషయం ఏంటో తెలుసా? అనేక జన్మలలో మనం పత్రిజీ గారు సంసారంలో ఉన్నాము. సంసారంలో పత్రిజీ గారితో అనేక జన్మలలో జన్మలలో జన్మలలో. అందుకే ఆయన మనందరినీ అలా సంబోధించారు. అన్నలార అక్కలార తమ్ములార చెల్లిలార ధ్యానము చేద్దామురో, అన్నలార శ్వాసను పడదామురో. అన్నలార అక్కలార తమ్ములార చెల్లిలార ధ్యానము చేద్దామురో, అన్నలార శ్వాసను పడదామురో. అమెరికాలో ధ్యానమంట, ఇండియాలో ధ్యానమంట, పొలం కాడ ధ్యానమంట, ఇంటికాడ ధ్యానమంట, ఏడనైన ధ్యానమంటారు. అన్నలార ఎక్కడైన ధ్యానమంటారు, అన్నలార ఎక్కడైన ధ్యానమంటారు. అసలు చూడండి, అన్నలారా అక్కలారా తమ్ములారా చెల్లిలారా అని మనల్ని సంబోధించిన మహానుభావుడు. నన్ను అంటుకోకు, నన్ను ముట్టుకోకూడదు, నేను మీ ఇంటికి రాను అనలేదు. ఆయన ఇంటికి మనం వెళ్ళలేదు, కానీ ఆయన మనందరి ఊర్లు వచ్చారు. అవునా కాదా? అందుకని అలాంటి గురువు నభూతో నభవిష్యతి. భవిష్యత్తులో వస్తారో రారో నాకు తెలీదు. మనమంతా ఆ గురువు వెంట నడిచిన అదృష్టవంతులము, మహాభాగ్యము. అదృష్టం అంటే చిన్న మాట, మహాభాగ్యవంతులము. ఆ మహాభాగ్యము మనకు ఎలా వచ్చిందో తెలుసా? ఇందాక పాడానే, కోటి జన్మలు దాటిన తర్వాత మనకు అలాంటి గురువు దొరుకుతారు. ఆదిశంకరాచార్యులు ఏమని చెప్పారో తెలుసా? మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. మనిషి జన్మ లభించడం దుర్లభము, కష్టము వచ్చేసింది మనకి. ముముక్షత్వము అంటే జ్ఞానం పొంది నేను శరీరం కాదు ఆత్మని తెలుసుకోవడం అరుదు, ఎవ్వరు తెలుసుకోలేరు. అలాంటి ముముక్షత్వం అది కూడా మనం తెలుసుకున్నాం. మనమంతా ఆత్మస్వరూపులమని చక్క క్లారిటీగా చెప్పాను. నువ్వు దేహం కాదు ఆత్మ, అది ముముక్షత్వము. రెండవది. ఇంక మూడవది మహాపురుష సంశ్రయ, దుర్లభము. ఈ మూడు దుర్లభం. మహాపురుషుడు అంటే ఒక గురువు లభించడం దుర్లభము. మనకి ఈ మూడు దొరికినాయా దొరకలేదా? మరి ఈ మూడు దొరికిన వాళ్ళు ఎవరండి? ఈ మూడు ఎవరికి దొరుకుతాయి? చెప్పనండి, ఎవరికి అగ్రగణ్య చించరూప కలి కల్మషనాశిని వాళ్ళకు దొరుకుతాయట. ఎవరికి? అగ్రగణ్య అంటే దేవతలందరిలోకి పెద్దోళ్ళు ఎవరో చిన్నోళ్ళు ఎవరో అని లెక్కలేస్తూ కూర్చోకుండా దేవతలందరూ ఏకస్వరూపదారులని ఎవరైతే తెలుసుకుంటారో, మనం కూడా భూమి మీదకు వచ్చాము. ఎందుకు? మానవ జన్మ ఎందుకు వచ్చింది? ఇక్కడ మాత్రమే సాధనకి అనువైన భూమి. ఇంకా ఏ లోకాలలోనూ సాధన చేయడానికి అనువుగా లేదు భూమి. శరీరాలు లేవు, ఈ శరీరం మాత్రమే సాధనకి అనువైన శరీరము. అందుకే భూమి మీదకి వచ్చాం మనము. ఎన్ని జన్మలుగా వచ్చాం? కోటి జన్మలకైనా. అందుకే ఆ శ్లోకం, అది శ్లోకమా పాట ఎందులేదండి? ఆ పాట బాగుందా బాలేదా? అర్థం ఉందా లేదా? అందులో పరమార్థం ఉందా లేదా? మరి పాటలు వినాలి కదా. కాబట్టి ఒక్క 2 నిమిషాలు ధ్యానం చేసే ముందు, నేను ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారకులు వెంకటేశ్వరరావు గారు. ఆయనకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? బాగా గట్టిగా కొట్టాలి. కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆత్మీయ ప్రణామాలు. అంతేకాదు ఫోన్లు చేసి ఎక్కడి వరకు వచ్చారు మేడం అని 5:05 మెసేజ్ పెట్టిన మరి రవిచంద్ర గారికి, వాళ్ళ ధర్మపత్ని కేదారేశ్వరి మేడం గారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అంతేకాదు ఇక్కడికి వచ్చి మేడం టిఫిన్ తినాలి, మీరు క్లాసులోకి రావాలి అని పదే చెప్పారు మహానుభావుడు. ఈయన పేరు నాకు తెలియదు, ఆయన కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలాగే గతంలో వెంకటేశ్వరరావు గారు ప్రస్తుతం తిరుపతిలో ఉన్నారట.
కాబట్టి ఆయనకు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ఆత్మీయ ప్రణామాలు. ఆయన ఫోన్ చేసి ఒక్క మాట అన్నారు, మేడం నేను బాధపడుతున్నాను అన్నారు. దేనికి సార్ అన్న, ఇంతలా మిమ్మల్ని పిలిచి ఒప్పించి ఇన్ని అరేంజ్మెంట్స్ చేసి నేను తిరుపతి వెళ్ళాల్సి వస్తుందండి అన్నారు. ఏమి అక్కర్లేదు సార్, వెళ్ళి రండి, మన మిత్రులు బోళ్ళంతమంది ఉంటారు కదా, మనం వాళ్ళు చూసుకుంటారు కదా, ఏం కాదని. అంటే ఒక పిరమిడ్ మాస్టర్కి ఎంత బాధ్యత ఉంటుందో చెప్తున్నాను నేను. ఆ బాధ్యత అంటే ఏంటి, అందరికీ ఈ జ్ఞానాన్ని పంచాలి, అందరికీ జ్ఞానాన్ని పంచాలి. ఏది పెంచితే పెంచబడుతుందో అదే జ్ఞానము, పంచితే పెంచబడుతుంది. జ్ఞానం వస్తే సమస్త దోషములు దగ్ధమైపోతాయి. మానవ జన్మ నుంచి మాధవ జన్మలోకి ప్రయాణిస్తాము. అందుకని ఈరోజు నన్ను మీరు క్షమిస్తానంటే చిన్న కోరిక కోరుతాను, మీకు ఇష్టమైతేనే, అది కూడా ఒక్కసారి ఎవరు కదలొద్దండి, ఎవరు లేవద్దు ప్లీజ్. ఒక్కసారి ఈ ఒక్క వాక్యమే వినేసి 2 నిమిషాలు ధ్యానం చేసి, విజయవాడ దగ్గర గన్నవరం అని ఉంది. గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం, రోడ్లన్నీ హైవే రోడ్లు, విపరీతంగా వెళ్ళిపోతాయండి కార్లు, యమా ఫాస్ట్గా. అది హైవే, అది కలకత్తా, చెన్నై కలకత్తా రోడ్డు. అద్భుతంగా అక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి గన్నవరంలో. మన పిరమిడ్ మాస్టర్లు ఎక్కడైతే యాక్సిడెంట్లు జరుగుతున్నాయో అక్కడ డివైడర్ రోడ్డుకి మధ్యలో 1 కిలోమీటర్ దూరంలో పిరమిడ్లు పెట్టుకుంటూ వెళ్ళారు. పిరమిడ్, ఐరన్ పిరమిడ్లు, క్యాప్ పిరమిడ్లు. అది పెట్టిన నెల రోజులకి 40 రోజులకి యాక్సిడెంట్లు తగ్గిపోయినాయి. యాక్సిడెంట్లు అవట్లా. ఈ విషయము ఎవరూ చెప్పలేదు, పోలీసులు గుర్తించారు. కొత్తగా వచ్చిన ఎస్ఐ మరి ఆయనకి ఎలా తెలిసిందో ఏంటో, ఏంటయ్యా మీరు వచ్చిన తర్వాత అసలు యాక్సిడెంట్లు జరగట్లేదంటే, యాక్సిడెంట్లు జరగడానికి నా పోస్టింగ్కి కారణం ఏంటి, అదేం కాదన్నారట. ఈయన మరి ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాళ్ళో ఏమో మరి ఎంక్వైరీలు చేస్తే అక్కడ పిరమిడ్లు పెట్టారండి, అందుకని తగ్గిందన్నారట. అయితే ఈయనేం చేశారు, ఊరుకోకుండా ఆ విషయం పేపర్లో రాయించారట, పిరమిడ్లు పెడితే యాక్సిడెంట్లు తగ్గుతున్నాయి అని. వెంటనే మనం పెట్టిన పిరమిడ్ ఎవరైతే పెట్టారో వాళ్ళని తీసుకొచ్చారు, ప్రెస్ వాళ్ళందరినీ పిలిచారు, టీవీ అందరూ వచ్చారు, మొత్తానికి చెప్పించారు. ఇదంతా జరిగింది. పేపర్లో 5-6 రోజులు వరుసగా న్యూస్ వచ్చింది. ఇంకా ఆనందం పట్టలేక ఒక కుటుంబం వాళ్ళు ముందుకొచ్చి 5 సెంట్ల స్థలం పిరమిడ్ సొసైటీకి ఉచితంగా ఇచ్చారు. ఇప్పుడు అందులో ₹1 లేకుండా ఎవరికి ఇచ్చారంటే ఒక టీచర్ చేతిలో పెట్టారు. ఇది అక్కడ ఒక కమిటీ తయారయ్యి అక్కడ పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు అందులో ఆ కమిటీలో నేను మెంబర్ని. ఇప్పుడు అంటే ఏంటంటే, ఇప్పుడు 1 పైసా లేకుండా వాళ్ళెవరో 5 సెంట్ల స్థలం ఇస్తే అప్పుడు పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది. అందుకని నేను ఇప్పుడు 2 కార్యాల మీద వచ్చాను. ఒకటి స్వామి కార్యము, స్వామి కార్యమేమో పిరమిడ్ నిర్మాణం. 2 స్వకార్యము, అంటే నేను చెప్పుకుంటే, నేను భూమి మీద పొందిన జ్ఞానం మీకు అప్పచెప్పేస్తే, మీకు పంచితే ఇంకా నాకు పెరుగుతూ వెళుతుంది, పంచే కొద్దీ పెరుగుతుంది జ్ఞానము. అందుకని స్వామి కార్యము, స్వకార్యము. స్వామి కార్యమేమో పిరమిడ్ నిర్మాణం, స్వకార్యమేమో లలితా రహస్య సహస్రనామాలలో ఉన్న స్వరహస్యాలను మీకు అందించడము. ఈ 2 కార్యాల మీద వచ్చాను. కాబట్టి మనసున్న మహారాజులు, యోగులు, ఋషులు, మునులు మీరు ఫోన్పే చేస్తారో లేకపోతే ఎంత ఇస్తారో, మీరు ఎంత ఇచ్చినా సరే ఆనందంగా పట్టుకెళ్తాను నేను. కాబట్టి మీకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, నేను ఇదే మొట్టమొదట క్లాసులో అడగడము, ఎప్పుడు అడగలేదు, ఎక్కడా అడగలేదు. క్లాసుల్లో ఇలా అడగడం. ఎందుకంటే ఆ నిర్మాణం ముందుకు జరగాలి. ఆవిడ ఒక టీచరు, రిటైర్ అయిపోయిన టీచరు, పెన్షన్ రాదు, రమాదేవి, నాగరమాదేవి మేడం గారు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అది ప్రైవేట్ స్కూల్, అందులో చేసి రిటైర్ అయిపోయారు. కాబట్టి మనందరము ఆ పిరమిడ్ నిర్మాణంలో సహాయం చేసి, గురువుగారి యొక్క కళలు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు. అందుకని నా కోసం నేను అడగట్లేదు, ఆ పిరమిడ్ జగత్తు కోసం ఎంతో కొంత ఇవ్వమని. అలాగే ఫోన్పే చేసిన, ఇప్పుడు ప్రజెంట్ నాకు ఇచ్చేసిన పర్వాలేదు, తర్వాత మనం ఒక 2 నిమిషాలు ధ్యానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఓకేనా? కళ్ళజోడు తీసేయండి. 2 నిమిషాలు, ఎక్కువ అక్కర్లా, చాలా టైం అయింది.
ఏంటో మిమ్మల్ని చూస్తే ఆనందం అండి, ఇంత టైం చెప్తానని నేను అనుకోలేదు. ఒక 2 నిమిషాలు హాయిగా కూర్చుందాం. కొత్త వాళ్ళకి చెబుతున్నాను, వేళల్లో వేళ్ళు పెట్టుకోవాలి. మన శక్తి మన దగ్గరే ఉంటుంది. వేళల్లో వేళ్ళు పెట్టుకుంటే చేతులు బయటికి తీసేస్తే శక్తి ఖర్చు అయిపోతుంది. అందుకనే మన శక్తి మన దగ్గర ఉండాలి. కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి. పక్కన వాళ్ళకి తగలకూడదు, మన చేతులు కూడా తగలకూడదు మన పక్కన వాళ్ళకి. అంటే మన శరీరం ఇంకో శరీరానికి తగలకూడదు. కళ్ళు మూసేసుకోవాలి. వెన్ను కాస్తంత నిటారుగా ఉంచుకోవాలి. ధ్యానం చేసేటప్పుడు ఖచ్చితంగా మూసుకోవలసిన కళ్ళు ఎందుకో తెలుసా? సర్వేంద్రియానం నయనం ప్రధానం. నయనం ప్రధానం. ఏమండి, ఉచితమే ధ్యానం అని పిలిచారు, ఉచితమని పిలిచి ఇక్కడికి వచ్చి డబ్బులు ఇమ్మంటారంటే అస్సలు బలవంతం ఏమీ లేదు. 10 రూపాయలు ఇచ్చినా 11 రూపాయలు ఇచ్చినా తీసుకెళ్తాను. మీరు హుండీలో ఎంత వేస్తారో అంతే ఇవ్వచ్చు. ఏం బలవంతం లేదు. ఆ నిర్మాణం ఆగదు. ఎవరెవరు రావాలో వాళ్ళందరూ వచ్చి అందులో వేస్తారు. హాయిగా కూర్చుందాం, కళ్ళు మూసేసుకుందాం, కళ్ళు తెరవద్దు. ఎందుకంటే మన కళ్ళ ద్వారా శక్తి కోల్పోతాము, మనం చూడడం ద్వారా శక్తిని కోల్పోతాము, మాట్లాడడం ద్వారా శక్తిని కోల్పోతాము, కదలడం మెదలడం కాళ్ళు చేతుల ద్వారా. అందుకే చూడండి, రాత్రి 10-11 అయ్యేసరికి ఇంకా నీరసం వచ్చేస్తుంది, పడుకోవాలనిపిస్తుంది. ఎందుకు వస్తుంది? పగలంతా మనం చేసే వ్యవహారాలకి శక్తి ఖర్చు అయిపోతుంది. అందుకే రాత్రిళ్ళప్పుడు మనకి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, ఆపుకోలేము. హాయిగా కూర్చుందాం. అద్భుతమైన సాధన చేస్తున్నాము. ఆఖరి 2 నిమిషాలు మాత్రమే, ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. అద్భుతమైన ధ్యానం, సామూహిక ధ్యానం. పౌర్ణమి రోజు చూసుకోండి, పౌర్ణమి అలాగే ఆదివారం. అంటే అటు చంద్రుడు ఇటు సూర్యుడు, లోపల ఉన్న సూర్యనాడి చంద్రనాడి పౌర్ణమి రోజున 2 నాడులు ఉత్తేజితమైపోతాయి. ఈ 2 నాడులు మిగతా 72,000 నాడులకు అనుసంధానమై ఉంటాయి. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గీతము వింటూ సాధన చేయండి, కేవలం 2 నిమిషాలు. ఆత్మ నిశ్చయమైతే పరమాత్మ నిశ్చలమౌనా. ఆవుకు రంగులు ఉన్నవి గాని పాలకు రంగులు ఉన్నాయా? ఆవు వంటిదే నీ ఆత్మ, పాల వంటిదే పరమాత్మ. ఆవు వంటిదే నీ ఆత్మ, పాల వంటిదే పరమాత్మ. పూలకు రంగులు ఉన్నవి గాని పూజకు రంగులు ఉన్నాయా? పూల వంటిదే నీ ఆత్మ, పూజ వంటిదే పరమాత్మ. పూలకు రంగులు ఉన్నవి గాని తేనెకు రంగులు ఉన్నాయా? పూల వంటిదే నీ ఆత్మ, తేనె వంటిదే పరమాత్మ. మనిషికి రంగులు ఉన్నవి గాని మనసుకు రంగులు ఉన్నాయా? మనిషి వంటిదే నీ ఆత్మ, మనసు వంటిదే పరమాత్మ. భక్తికి మతములు ఉన్నవి గాని ముక్తికి మతములు ఉన్నాయా? భక్తి వంటిదే నీ ఆత్మ, ముక్తి వంటిదే పరమాత్మ. జీసస్ చెప్పిన దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తున్నాము. మన అంతరంగమే మహాసామ్రాజ్యము.
మహాసామ్రాజ్యము మన అంతరంగము. అదే మహాకైలాసము మన సహస్రార చక్రము, మహాకైలాసము. మహాకైలాస నిలయ మృణాల మృదదోర్లత, మృదువుగా మధురముగా లోపల ఒక నాడి ఉంది, అదే సుషుమ్న నాడి. ఆ శక్తి ప్రవేశిస్తుంది మన శరీరంలోకి. విశ్వమయ ప్రాణశక్తి, జగన్మాత, జగజ్జనని, ఆదిపరాశక్తి, సమస్త గ్రహాలను సృష్టించిన శక్తి, సమస్త విశ్వాలను నడిపిస్తున్న శక్తి, అనంతమైన శక్తి, అఖండమైన శక్తి, అద్వితీయమైన శక్తి, కంటితో చూడలేము, వ్యక్తావ్యక్త స్వరూపిణి, అదృశ్యాదృశ్య రహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత. అదృశ్యముగా ఉన్న ఆ శక్తి మన శరీరంలోకి ప్రవేశించి మనకు సమస్త దృశ్యాలను చూపిస్తుంది. ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే. చెరుకుకు కడుపులు ఉన్నవి గాని తీపికి కణుపులు ఉంటాయా? చెరుకుకు కణుపులు ఉన్నవి గాని తీపికి కణుపులు ఉన్నాయా? చెరుకు వంటిదే నీ ఆత్మ, తీపి వంటిదే పరమాత్మ. అందుకే చెరుగ్గడ పట్టుకుని కూర్చుంది. ఆ చెరుకు గడలో ఉన్న తీపి నేనిస్తేనే వచ్చింది. అలాగే నీలో ఉన్న జీవరసం నా శక్తితోటే కదులుతుంది. నా శక్తి లేకపోతే ఏ జీవులు పుట్టవు, పెరగవు. జీవశక్తికి కారణం తల్లి శక్తి, విశ్వశక్తి. ఆ విశ్వశక్తే సమస్త జీవులలోనూ విహరిస్తుంది. ఎంత అద్భుతముగా సామూహిక ధ్యానం చేస్తున్నామో. ఆకలి లేదు, దాహం లేదు, ఋషులు చేసిన తపస్సు చేస్తున్నారు అందరూను. అన్ని కులాలలోనూ దేవుడున్నాడు, అన్ని మతాలలోనూ దేవుడున్నాడు, అన్ని ప్రాంతాలలోనూ దేవుడున్నాడు. దేవుడు 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 అని పరిగెడుతున్నాము. ఎప్పుడు తెలుసుకుంటావు నీలో ఉన్న దైవాన్ని? అందుకే చెప్పారు ఆది శంకరాచార్యులు, దేహమే దేవాలయమని, జీవుడే దేవుడని, శ్వాసే గురువని. మన శ్వాస గురువుతో మనం మమేకమై ఉన్నాము. బయట గురువులు మన్ని మోసం చేస్తారు, మన గురువు మన్నెప్పటికీ మోసం చేయడు. మనల్ని మనకి తెలియజేసేలా చేస్తాడు. మానవుడు మాధవుడట, జీవుడే దేవుడట. అద్భుతమైన విశ్వరూప విన్యాసము మనందరి మధ్యలో జరుగుతుంది, మన అంతరంగాలలో. మనము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో మనం చేసుకున్న మరొక అద్భుతము పిఎంసి ఛానల్. మనకంటూ ఒక ఛానల్ ఉండాలని పరుగులు పెట్టిచ్చేశారు పత్రిజీ గారు కరోనాకు ముందు. ఎవరు కళ్ళు తెరవకండి. ఎందుకు ఆ మహానుభావుడు ఆ పరుగులు పెట్టించేసి నాకు ఛానల్ కావాలి, మనకు ఛానల్ కావాలి అని ఊపిరి సలపనివ్వలేదు. ఆ మహానుభావుడికి తెలుసు త్వరలో కరోనా వస్తుందని, ఇంట్లోంచి బయటికి రావడం కుదరదు. అందుకని ఇళ్లల్లోకే వెళ్ళాలి జ్ఞానము అని తెలుసుకున్న మహానుభావుడు అద్భుతమైన ఛానళ్ళు మనతో స్టార్ట్ చేయించేశారు. ఇది ఆ మహానుభావుడి యొక్క భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలిసినవాడు నిజమైన గురువు, అద్భుతమైన గురువు. అలా మనం పిఎంసి ఛానల్ మనం చెప్పలేము, అందరిళ్ళకి వెళ్ళి చెప్పలేము, కానీ ఇప్పుడు అందరిళ్లల్లోకి వెళ్ళిపోతుంది జ్ఞానము. అందుకే మనం బతికించుకోవాలి పిఎంసి ఛానల్ని. పిఎంసి ఛానల్ని నిలబెట్టుకోవాలి. పిఎంసి ఛానల్ అంటే భోగులను యోగులుగా మార్చే ఛానల్ అన్నమాట. అంటే మామూలు మానవులను దేవతలుగా తయారు చేసే ఛానల్ అన్నమాట. అలాంటి ఛానల్ ఒకటి మనకి ఉందంటే మనకి ఎంత అద్భుతము, ఎంత గొప్ప విషయం. కాబట్టి ఇప్పుడు
ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. పిఎంసి ఛానల్లో మనందరం కనపడుతున్నాం, లైవ్లో వెళుతున్నాము. సూర్యాపేటలో పౌర్ణమి ధ్యానం జరిగిందండి. అద్భుతంగా హాలు యోగులతో నిండిపోయింది, దేవతలతో నిండిపోయింది, ఋషులు మునులు అవధూతలతో నిండిపోయిందండి. ఇప్పుడు వెళ్ళిపోతుంది. ప్రపంచ దేశాలకు మనం కనపడుతున్నాం, మనం ధ్యానం చేసుకుంటున్నామనే విషయం ఎన్నో దేశాల వారు చూస్తున్నారు. వాళ్ళు ఆరా తీసుకుంటారు ఎందుకు చెయ్యాలి ధ్యానం అని. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఏమని, మంచి బుద్ధి కోసము, సుజ్ఞానము కోసము జ్ఞానము ద్వారా జ్ఞానము, అంతరంగ శుద్ధి, మలినాలు లేని ప్రపంచాలను, కల్మషాలు లేని కలియుగాన్ని తయారు చేస్తున్నారు యోగులందరూ కళ్ళు మూసుకుని కూర్చుని. కల్మషాలు లేని యుగము కలియుగము. కలియుగంలో అన్ని కల్మషాలే. ఆ కల్మషాలను తీసేసే వాళ్ళే యోగులు, ఋషులు, మునులు, ఆత్మజ్ఞాన సంపన్నులు. అద్భుతంగా జరుగుతుంది. సూర్యాపేటలో సామూహిక ధ్యానము, పౌర్ణమి ధ్యానము. ఏమి మన మహాభాగ్యము! ఇది మహాభాగ్యము. మన వెంట వచ్చే భాగ్యము, మన వెంట వచ్చే సంపద కళ్ళు మూర్చుకుని కూర్చుని సంపాదించుకుంటున్నాము. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నారు బ్రహ్మర్షి పత్రిజీ. ఇప్పుడు మనం చేస్తున్న ధ్యానము అశ్వమేధ యాగము చేసినంత ఫలితము. ఇది యథార్థము. ఇప్పుడు మనం సామూహిక ధ్యానము పుత్రకామేష్టి యాగము చేసినంత ఫలితము. ఇప్పుడు మనం చేస్తున్న ఈ పావుగంట ధ్యానము కోటి పూజలతో, కోటి భజనలతో, కోటి యజ్ఞాలతో, కోటి అభిషేకాలతో, కోటి అర్చనలతో సమానమైనదనే విషయం మనకు కూడా తెలియకుండా కూర్చున్నాము. ఇది కదా మహాయజ్ఞము. భూమి మీద జరుగుతున్న అద్భుతమైన యజ్ఞము ధ్యాన యజ్ఞము. యజ్ఞకర్తి, యజ్ఞస్వరూప, యజమాన స్వరూపిణి, యజ్ఞప్రియ, యజ్ఞకర్త్రి. అమ్మకి ఈ యజ్ఞం అంటే ఇష్టమట. ఎందుకు? నువ్వు రావక్కర్లేదు నా కోసం, నేనే నీ దగ్గరికి వస్తానంటుంది ఆ విశ్వమయ ప్రాణశక్తి జగన్మాత. మన బ్రహ్మరంధ్రం ద్వారా మన శిరస్సు భాగములోకి చేరుకుంటుంది. మన శిరస్సు పై భాగములో ఉన్నది మహాకైలాసము. ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఎన్ని వందల దేశాలకు వెళ్ళిపోతున్నదో. పిఎంసి ఛానల్ని గౌరవిద్దాము, పిఎంసి ఛానల్ని రక్షించుకుందాము, పిఎంసి ఛానల్ని కాపాడుకుందాము, పోషించుకుందాము. పిల్లల్ని పోషిస్తున్నాం, వాళ్ళు మన చూస్తారో చూడరో. పిఎంసి ఛానల్ని పోషించుకుందాం. మరి ఇంత అద్భుతమైన సామూహిక ధ్యానం ఆచరిస్తున్నాము. ఆఖరి అర నిమిషం మాత్రమే. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. ఆఖరి అర నిమిషము. ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ సత్యవాక్కులు. ఇక్కడ అసత్యమైన వాక్కు ఒక్కటి కూడా లేదు. మనం చేసే ఈ సామూహిక ధ్యానము అశ్వమేధ యాగము. అశ్వములు అంటే గుర్రాలు కాదండి, అశ్వములు అంటే ఆలోచనలు. ఆలోచనలు ఆపేశాము, శ్వాసను గమనిస్తున్నాం. ఇది అశ్వమేధ యాగము. సంస్కృతంలో పదాలకు అంతరార్థాలు అద్భుతముగా ఉంటాయి. ఆఖరి పావు నిమిషం మాత్రమే. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ఆఖరి పావు నిమిషం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అదితి దేవో భవ, శ్వాస దేవో భవ, జ్ఞాని దేవో భవ, జ్ఞాని దేవో భవ, ఆత్మదేవో భవ, పరమాత్మదేవో భవ, పరమాత్మదేవో భవ. ఆత్మే పరమాత్మ. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, జ్ఞానం శరణం గచ్ఛామి, ఆత్మజ్ఞానం శరణం గచ్ఛామి, బ్రహ్మజ్ఞానం శరణం గచ్ఛామి.
జ్ఞానం శరణం గచ్ఛామి. గచ్ఛామి అంటే పొందుతున్నాను, గచ్ఛామి అంటే పొందుతున్నాను. నేను పొందుతున్నాను, కళ్ళు మూసుకుని కూర్చున్నాను, దైవశక్తిని పొందుతున్నాను. నేను కదలకుండా మెదలకుండా కూర్చున్నాను, దైవశక్తిని ఆహ్వానించుకుంటున్నాను నా నరాలలో. ఇది కదా మహాయజ్ఞము. అద్భుతమైన పౌర్ణమి ధ్యాన యజ్ఞము, సూర్యాపేటలో జరుగుతున్న అద్భుతమైన ధ్యాన యజ్ఞము, శివసాయి పిరమిడ్ ధ్యాన క్షేత్రంలో జరుగుతున్న అద్భుతమైన మహాయజ్ఞము. దేవతలందరూ హర్షిస్తున్నారు మన యజ్ఞాన్ని చూసి, పంచభూతాలు పులకించిపోతున్నాయి మన యజ్ఞాన్ని చూసి. ఆఖరి 5 సెకండ్లు, 5, ఎవ్వరూ కళ్ళు తెరవద్దు ప్లీజ్. 5, 4, 3, 2, 1, 0. 2 చేతులు మెల్లగా విడదీసి 2 కళ్ళ మీద బోర్లించుకుందాం. చూడద్దు, ఎటూ చూడద్దు. కళ్ళు చక్కగా 2 అరిచేతులతో మూసుకుందాం. 5 సెకండ్లు ఉంచుకుందాం. 5, 4, 3, 2, 1, 0. చేతులు తెరుద్దాము. మన చిరునవ్వుతో 2 అరిచేతుల మధ్య ప్రదేశాన్ని దర్శిద్దాము. ఎందుకు అలా చూడాలంటే, చేతుల్ని మనం ఏదైతే చేసుకున్నామో అది అనుభవిస్తున్నాం. ఇక్కడికి వచ్చి చేతులతో చేసుకున్నవన్నీ ఇక్కడ పొందుతున్నాము. సంపాదించుకున్నవి, తెచ్చుకున్నవి, మన వెంట తెచ్చుకున్నవన్నీ పొందుతున్నాము. మరి ఆ లలిత పరాభట్టారిక శక్తికి, వాసిన్యాది వాగ్దేవతలకు, అగస్త్య హయగ్రీవుల వారికి, వేదాద్రి మహర్షి వారికి, నాగేశ్వర మహర్షి వారికి, సతీ సమేత సప్తఋషులకు, అష్టదిక్పాలకులకు, నవగ్రహాలకు, 10 దిక్కులకు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి జై అనండి. పత్రిజీ గారికి, శాకాహార జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, పిఎంసి ఛానల్కి, ఇంకొకసారి పిఎంసి ఛానల్కి చప్పట్లు కొట్టండి. మనం ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళాలంటే బోల్డంత డబ్బు. ఇప్పుడు మన విదేశాల్లో కూడా చూసేస్తున్నారు అందరూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అద్భుతమైన అవకాశం ఇచ్చారు నాకు. ఎలా ఉందండి క్లాసు? మేడం ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? మేడము ప్రతిరోజు 2 గంటల నుంచి 3 గంటలు ధ్యానం చేస్తుంది. అందుకే ఆ మేడంలో ఆ ఎనర్జీ ఉంది. మీ అందరికి కూడా ఆ ఎనర్జీ అందించాలని మేడం విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చారు. మేడము ఈ క్లాసు ఇట్లా, ఈ లలిత సహస్ర పారాయణం నిర్వచనాన్ని వారం రోజులు క్లాస్ చెప్పగలుగుతారు. అంత మేధస్సు ఉంది మేడం దగ్గర, అంత క్లారిటీ ఉంది లలిత సహస్రనామంలో. ఈరోజు మనకు మేడం టైం ఇవ్వడం ఎంతో అదృష్టం అండి. ఈ శివసాయి పిరమిడ్ నుంచి ఆత్మజ్ఞానం అందించడానికి మేము క్లాసులు ఏర్పాటు చేస్తున్నాము. ఇది ప్రతి వారం మనము ఆత్మజ్ఞాన క్లాసులు శివసాయి పిరమిడ్లు జరుగుతాయండి. వారం రోజులు, ప్రతిరోజు మిగిలిన 6 రోజులు ప్రజలిత కేర్ సెంటర్ మనీ డెంటల్ హాస్పిటల్లో ప్రతిరోజు సాయంత్రము 6 to 8 క్లాసులు నిర్వహించబడతాయి. ఇక్కడ అందరిని చూస్తుంటే ఎంతమంది అమ్మవారులు, అందరికీ రెడ్ కలర్ శారీస్లో చాలా అద్భుతంగా ఉంది మా పిరమిడ్. ఈరోజు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చూస్తుంటే మీ అందరినీ థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఒకసారి మేడం గారికి చప్పట్లు. ఇప్పుడు మా శివసాయి పిరమిడ్ ప్రెసిడెంట్ తోట నాగమణి గారు మాట్లాడతారు. మన ప్రియతమ గురువు గారు పత్రిక సార్కి శతకోటి వందనాలు. ఇక్కడికి వచ్చిన ఆత్మదేవుళ్ళందరికీ ఆత్మవందనాలండి. ఈ లలిత సహస్రనామం ద్వారా జ్ఞానము, ధ్యానము అన్నీ అమ్మవారు ఎప్పుడో చెప్పారు. కానీ అది ఈ ధ్యానం ద్వారా అమ్మవారు అందించిన విషయం ఎవరికీ తెలియదు. లలిత సహస్రనామాలు చదివితే మంచిది అనుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ ఆచరిస్తే ఇంకెంత బాగుంటుందో అనేది ఎవ్వరూ తెలుసుకోవట్లేదు. ఇది చదువుకోవడానికి పరిమితం కాదు. ప్రతి వాక్యము అనుభవం, జీవితంలోకి అనుభవించండి, ధన్యులు కండి, మరుజన్మ లేకుండా చేసుకోండి. మనకు అమ్మవారు ఇచ్చింది అదే అండి, మరుజన్మ లేకుండా ఉండాలని మనకి అమ్మవారు లలిత సహస్రనామాలు ఇచ్చింది. కానీ అది ఒక పాఠంలాగా చదవడం కాదు,
ఏమైనా మనం దాంట్లో ఒక్కటన్నా ఆచరిస్తే మనకు మరుజన్మ ఉండదు, ఆరోగ్యము, ఆనందము, జీవితం ధన్యమైందండి. మరి జన్మ లేకుండా చేసుకుంటాము. ఇటువంటి దానికి అందరూ పాల్గొని వాళ్ళ జన్మలు ధన్యం చేసుకోవాలని, మరుజన్మ లేకుండా చేసుకోవాలని మీ అందరి సహకారంతో ఈ క్లాసులు నిర్వహిస్తున్నామండి. ఇక్కడ ప్రతి క్లాసు కూడా అందరి దాతల సహకారంతో నిర్వహిస్తున్నాము. ఇక్కడ ఎవరు పెద్ద కాదు, ఎవరు చిన్న కాదు, అందరూ సమానమే, అందరూ ఆత్మస్వరూపులమేనండి. మనం కాకుంటే భగవంతుడు తలా ఒకసారి అవకాశం ఇస్తాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. రెండు పట్టుకోవాలి. అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏకైక లక్ష్యం ఏంటంటే శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్. దానికి అనుగుణంగా రూపొందించుకున్నదే ఈ శివసాయి పిరమిడ్. మన శివసాయి పిరమిడ్ యొక్క లక్ష్యం ఏంటి, మనందరి లక్ష్యం ఏంటి అంటే మన సూర్యాపేటలోని పట్టణ ప్రజల్ని, చుట్టూ పల్లె ప్రాంతాలని అన్నిటినీ కూడా శాకాహారము, ధ్యానమయంగా చేయాలని. మనందరం కూడా ఆత్మస్వరూపులం. ఆత్మ యొక్క స్థితి ఏంటి? ఆనంద స్థితి. మనలో ఉన్న అంతరాలలో దాగి ఉన్న అంతర్శక్తిని, విశ్వశక్తిని, దైవశక్తిని తట్టి లేపడం కోసమే ఈ శివసాయి పిరమిడ్ ఎల్లవేళలా కృషి చేస్తుంది. ఈ శివసాయి పిరమిడ్కి మరి సహాయ సహకారాలు అందించడానికి, మెంబర్షిప్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఒకసారి బిగ్ క్లాప్స్ ఇద్దాం వాళ్ళకి. గుడివాడ వరలక్ష్మి గారు అండ్ వారి ఫ్యామిలీ, సువర్ణ, ఆదిత్య వాళ్ళ కుటుంబం ఒకసారి స్టేజ్ పైకి రావాల్సింది కోరుతున్నాము. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం వాళ్ళకి. శివసాయి పిరమిడ్లో మెంబర్షిప్ ఒకటి 10,000 రూపాయలండి ఒకరికి. సరే గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. పౌర్ణమి ధ్యానము, సామూహిక ధ్యానము మహా అద్భుతము. ఇక్కడ ఈ ప్రాంగణములో, ఈ క్షేత్రములో భోజనం చేశాము. భోజన విరామ సమయము అయిపోయింది. భోజనం చేసిన వాళ్ళందరూ కూడా లోపలికి రావాలి. పరమాద్భుతమైన రహస్యములు వింటున్నాము. ఈ రహస్యాలు మనకెక్కడా ఎవరూ చెప్పరు. రమణ మహర్షి ఒక్క మాట చెప్పారు, నిన్ను నువ్వు తెలుసుకో అని. ఇక్కడ అదే చెప్తున్నారు, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నువ్వు దైవాన్ని బయట వెతుకుతున్నావు. దైవము బయట ఉంటే జడం, అదే దైవము మనలో ఉంటే చైతన్యము. కాబట్టి మన లోపల ఉన్న దైవాన్ని మనం తెలుసుకోవాలి. ఆ దైవము పంచభూతాలలో, బుద్ధిలో, మనసులో, ప్రాణములో, జ్ఞానేంద్రియములో, కర్మేంద్రియాలలో ఆ పంచభూతాల శక్తి మన శరీరములో అణువణువులో మన శరీరంలో సప్తధాతువులు, చర్మము, రక్తము, మాంసము, అస్థి, శుక్ల, మజ్జ, మేధ, అలాగే సప్త చక్రాలలో మన శరీరంలో పంచభూతాత్మికమైన దివ్యశక్తి ఉంది. ఆ దివ్యశక్తిని తెలుసుకోవడమే జ్ఞానము. ఆ దివ్యశక్తిని కలుసుకోవడమే ధ్యానము. కళ్ళు మూసుకుని కూర్చుంటే ఆ దివ్యశక్తి మన లోపల 72,000 నాడుల మధ్యలో మానవ శరీరంలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి కుడి భాగము, 2 ఎడమ భాగము. ఇక్కడ 36,000 నాడులు ఉంటాయి కుడి భాగంలో. అవన్నీ కూడా సూర్యశక్తితో ఉంటాయి. ఎడమ భాగంలో 36,000 నాడులు, అవి చంద్రశక్తితో ఉంటాయి. ఈరోజు రోగాలకు కారణం ఏంటో తెలుసా అండి? సూర్యచంద్రుల శక్తి మన శరీరం మీద ప్రసరించకపోవడమే రోగాలకు కారణం. 4 గోడల మధ్యలో కూర్చుంటున్నాం. అందుకే పత్రిజీ గారు టెక్కింగ్లు అని తీసుకెళ్ళేవాళ్ళు. ఎందుకు తీసుకెళ్ళేవాళ్ళు? ఆ సూర్యుడి యొక్క శక్తి పగలు,
చంద్రుడి యొక్క శక్తి రాత్రి మన శరీర భాగాల్లోకి తగలాలి. ఆ శరీర భాగాలు ఆ సూర్యుడి యొక్క శక్తిని చంద్రుడి యొక్క శక్తిని గ్రహించుకుంటాయి. పూర్వకాలంలో, ఇప్పుడు కాదండి, మన చిన్నప్పుడు ఆరు బయట పడుకునే వాళ్ళ మంచాలు వేసుకొని, మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు లేదు. కారణం ఏంటి? 4 గోడల మధ్యలో భయమైనా కావచ్చు, దోమలైనా కావచ్చు, పురుగులైనా ఏదైనా కావచ్చు. అంటే ఏంటి? మనం భూమిని కలుషితం చేసేసుకున్నాం వ్యర్థ పదార్థాలతో. ఈరోజు వనభోజనాలు అని వెళుతున్నారండి. వనభోజనాలు, అసలు వనభోజనాలు అంటే ఏంటో తెలుసా అండి? వనము అంటే రకరకాల చెట్లతో, పెద్ద చిన్న లతలతో, తీగలతో, రకరకాల చెట్లతో కూడి ప్రాణవాయువునిచ్చే చెట్లతో కూడినది వనము. మొట్టమొదట భూమి మీద వనభోజనాలు పెట్టింది ఎవరో తెలుసా అండి? సప్త ఋషులు సూతుడు సౌనకాది మహర్షులతో కలిసి, నారదుడు తుంబురు లాంటి వాళ్ళందరూ కలిసి మొట్టమొదట వనభోజనాలు నైమిసారణ్యంలో తిన్నారట. మొట్టమొదట వనభోజనాలు. అప్పుడు అడిగారట ఋషులందరూ, ఏంటి ఈ భోజనాల్లో రహస్యము అని అడిగితే అప్పుడు చెప్పారట, మనకి ఇన్ని రకాల ఆహార పదార్థాలు చెట్లు నుంచి వస్తున్నాయి కాబట్టి చెట్లను గౌరవించడం కోసం ఒక మాసం అంతా కూడా చెట్లను గౌరవించడం కోసమే పూర్వకాలంలో ఒక మాసం చేసేవారట. కార్తీక మాసం మొత్తం 6 బయటే నిద్రించడం, 6 బయటే తినటం, 6 బయటే విశ్రమించడం, ఒక నెలంతా. సూతుడు సౌనకాది మహర్షులతో కలిపి, సప్త ఋషులతో కలిపి వనభోజనాలు. ఇప్పుడు వనభోజనాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఆర్యవైశ్య వనభోజనాలు, ఇంకొకళ్ళు వెళ్ళకూడదు. రెడ్లు భోజనాలు, కమ్మాళ్ళ భోజనాలు, బ్రాహ్మణ వనభోజనాలు. ఏంటండి ఇది? ఏ కులాలకు ఆ కులాలు విడిపోయి భోజనాలని, ఆ భోజనాల పేరుతో పిచ్చ ఆటలన్నీ ఆడిస్తూ అసలు వనములో ఉన్న ప్రాధాన్యత, మొక్కలలో ఉన్న శక్తి చెప్పరు, భూమిని పాడు చేయకూడదని అసలు చెప్పరు. పైగా వీళ్ళు ఏది ఆ కళ్యాణ మండపాలలో వనభోజనాలు పెట్టి మనిషికింత టికెట్ తీసేసుకొని, ఏంటి అవి ఆ వనభోజనాలు అంటే? నా చిన్నప్పుడు అన్ని ఊళ్ళో వాళ్ళందరూ ఒకే లైన్లో కూర్చుని తినేవాళ్ళు. అది వనభోజనం అంటే. అంతేగాని ఒక కులం వేరు, ఒక మతం వేరు, అది కాదండి. ఇప్పుడు ఏమైపోయింది? అంత తారుమారు అయిపోయింది. ఏమీ లేదు, ఎక్కడా కూడా శక్తి లేదు, అసలు విషయాలు ఎవరికీ తెలియట్లేదు. వనములను ఆరాధించమని చెప్పారు, అంతేగాని అక్కడికి వెళ్ళి ప్లాస్టిక్ అన్నీ వేసేయమని చెప్పలా. రకరకాల ఆటలు ఆడుకుని, పైగా వీళ్ళు తిన్నవన్నీ అక్కడ పారేసి వచ్చేస్తున్నారు. పైగా వనములను ఆరాధించమని దాని ఉద్దేశం. వన సమారాధన ఉందండి. సమ అంటే ఏంటో తెలుసా? సమ అంటే ఏంటండి? సమ అంటే ప్రాణము. మనం అనుకునే పదాలు కాదండి. లలితా సహస్రనామాల్లో ఎంత అద్భుతంగా ఉంటాయో అసలు ఒక్కొక్క నామం. సమ అంటే ప్రాణము. అందుకే సమవర్తి అనే పేరుంది ఎవరికి? యమధర్మరాజుకి. సమవర్తి అంటే ప్రాణములు లాక్కెళ్ళిపోయేవాడు. టైం అయిపోయిన తర్వాత ఆయన ఏమి లాక్కెళ్ళడు, మనమే వెళ్ళిపోతాం ఆయన వెనకాల. సమవర్తి అన్నీ మార్చి 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 చెప్పేశారు మనకి. కాబట్టి వన సమారాధన అంటే ప్రాణాలిచ్చే మొక్కలని ఆరాధించమని పెట్టిన ప్రోగ్రాం అది. అక్కడికి వెళ్ళి మొక్కల్ని ఆరాధించాలి. అంతేగాని మొక్కలు ఎదగకుండా చేసేసి ఇప్పుడు చేసే పనులన్నీ అవే. అంతర్ముఖ సమారాధ్య. అంతర్ముఖము అంటే అంతరంగములో సమ ప్రాణము ఉన్నది లోపల, దాన్ని ఆరాధించమని. అంతర్ముఖ సమారాధ్య అంటే నీ కనిపించే ఇది కాదు, నీకు లోపల ఇంకొకటి ఉంది శక్తి. ఆ శక్తిలోకి ప్రవేశించు. బహిర్ముఖ సుదుర్లభ. బయట భగవంతుడు లేడు. భగవంతుడంటే విగ్రహాలు కాదు, ఫోటోలు కాదు. గుర్తుపెట్టుకోండి మీరు, ప్రాణమే భగవంతుడు.
ఎవరైతే ప్రాణము మీద ధ్యాస పెడతారో వాళ్ళు భగవంతుణ్ణి ఆరాధించినట్టు. ప్రాణమే భగవంతుడు. అందుకే ప్రాణశక్తి, ప్రాణ విద్య, ప్రాణస్వరూపిణి లలితా సహస్రనామాల్లో ప్రాణస్వరూపంలో ఉన్నాను నేను ఫోటోల్లో విగ్రహాల్లో లేను. కానీ మీరేం చేస్తున్నారు? బయట వెతుక్కుంటున్నారు నన్ను. మీ లోపల ఉన్నాను నేను. ఎలా ఉన్నాను? నీ లోపల ఎలా ఉన్నానో తెలుసా? నీ బుద్ధి రూపంలో ఉన్నాను, నీ మనసు రూపంలో ఉన్నాను, నీ ప్రాణములు 5 ప్రాణముల రూపంలో ఉన్నది నేనే. నీ జ్ఞానేంద్రియాలు అంత అద్భుతంగా నీ జ్ఞానేంద్రియాలు పనిచేయడానికి కారణం నేనే. అంతేకాదు నీ కర్మేంద్రియాలలో ఉన్న శక్తి కూడా నేనే అని ఆ తల్లి అద్భుతంగా చెబుతున్నది. అందుకనే 182 శ్లోకాలు ఇక్కడ చెప్పడం అసాధ్యం కాబట్టి ఇదిగో ఈ చార్టు రూపంలో చెబుతున్నాము. ఇంకో రహస్యం కూడా చెప్తాను మీకు. పంచభూతాలు ఏకీభవించడం అంటే ఒకదానిలో ఒకటి కలిసిపోవడం వల్ల ఈ సృష్టి తయారైంది. చాలా బాగుంది. మరి మానవ దేహంలో పంచభూతాలు ఏ విధమైన నిష్పత్తులలో ఉన్నాయి అంటే మానవ శరీరంలో బాగా వినండి, ఆకాశము మన శరీరంలో 6% ఉంటుందట. 6 ఆకాశ శక్తి మన శరీరంలో 6% ఉంటుంది. వాయువు మన శరీరంలో 6% ఉంటుంది. ఇప్పుడు మనము లోపలికి పీల్చుకుంటున్నాం, ముక్కు ద్వారా లోపలికి తీసుకుంటున్నాం వాయువు. మనమేమనుకుంటున్నామంటే ముక్కు ద్వారా వాయువు లోపలికి వెళ్ళడం బట్టే మనం బతుకుతున్నాం అనుకుంటున్నాం. కాదండి, మన చర్మము ఒక అద్భుతమైన ప్రణాళిక. మనం ఒక పెద్ద మైక్రోస్కోప్ తీసుకొచ్చి మన చర్మాన్ని చూస్తే మనకు వాంతి అవుతుందట. ఎందుకు కడుపులో దేవినట్టు ఉంటుంది మన చర్మం నిండా రంధ్రాలు, మొత్తం రంధ్రాలే. ఇవన్నీ రంధ్రాలు. ఈ రంధ్రాలకి పక్కన చిన్న చిన్న వెంట్రుకలు. ఆ వెంట్రుకలను సామాన్యమైన భాషలో వెంట్రుకలు అంటారు, వాటిని కేశములు అంటారు. వాటిని చెట్లుతో పోల్చారు బ్రహ్మాండ పురాణంలో. మన శరీరం మీద వెంట్రుకలు అనే చెట్లు ఉన్నాయి. ఆ వెంట్రుకలు మధ్యలో రంధ్రములు ఉన్నాయట. మనం తీసుకునే గాలి ముక్కు ద్వారా వెళ్ళేది చాలా కొద్ది శాతమే. చర్మంలో అనేక రంధ్రాల ద్వారా లోపలికి గాలి వెళుతూ బయటకు వస్తూ ఉంటుంది. మనకు ఆ విషయం తెలియదు. అందుకే మనం ఒక తోటలోకి వెళ్ళినప్పుడు అబ్బా ఎంత బాగుందో, హాయిగా ఉందంటాం. బయటికి వెళ్ళినప్పుడు 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు కంటే బయటికి వెళ్ళినప్పుడు అబ్బా భలే ఉంది గాలి. ఎందుకు? ఒక్కసారిగా చర్మంలో ఉన్న రంధ్రముల ద్వారా లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఒక తోటలోకి వెళ్ళినప్పుడు మనకు అనుభూతి కలుగుతుంది. అంటే మన శరీరంలో వాయువు 6% ఉంది, ఆకాశము 6% ఉంది. ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని కూర్చోవడం వల్ల, ఆలోచనలు ఆపేయడం వల్ల శూన్యములోకి వెళతాము. శూన్యము, ఆ శూన్య ప్రయాణము 6% జరుగుతుంది మన శరీరంలో. ఇక మన శరీరంలో అగ్ని 4% ఉందట. 4%. ఒకవేళ ఈ మన తయారు చేసే పంచభూతాలు ఈ 2 రివర్స్ చేశారనుకోండి, ఏది వాయువేమో 4 పెట్టి 6 అగ్ని పెట్టారు అనుకోండి, ఇప్పటికే 3 సార్లు తింటున్నాం, ఇంకో 3 సార్లు 5 సార్లు తినేస్తాం. అగ్ని, ఆకలి, లోపల అగ్ని ఉంది, యజ్ఞం. మనం తిన్న వస్తువులన్నీ ఆ అగ్నిలోకి వెళతాయి. నిత్యము ఇక్కడ జరుగుతుంది యజ్ఞము. నిత్యము జరుగుతుంది ఇక్కడ యజ్ఞం. బయట యజ్ఞము 1 గంట 2 గంటలో 3 గంటలో ఒక రోజో వారం రోజులో జరుగుతుంది. ఈ యజ్ఞము మనకి ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా అండి? తల్లి గర్భంలోంచి బయటకు వస్తాం కదా, బయటకు వచ్చినప్పుడు కళ్ళు కనపడవంటండి, మనకి స్పష్టంగా చూడలేం, శబ్దాలు ఏమి వినపడవట, మనకి ఏమీ తెలీదు. మనకి బయటకు వచ్చిన తర్వాత ఏది తెలీదు. బయటకు వచ్చిన తర్వాత మన శరీరంలో బాగా పనిచేసే ఇంద్రియం ఏంటో చెప్పండి. ఇంద్రియము, మన శరీరంలో బాగా పనిచేసే ఇంద్రియం ఎవరో చెప్తున్నారు. నాలుకని ఎవరన్నారు?
ఎవరు నాలుక అన్నారు ఇక్కడ? చర్మం అని ఎవరన్నారు? అయ్యో చేతులు ఎత్తండి అమ్మ. చర్మం అని ఎవరన్నారు? ఓకే. నాలుక అని ఎవరన్నారు? నాలుక అన్నోళ్ళు ఇటు వచ్చేయండి ఒకసారి వచ్చేయండి. మన శరీరంలో మొట్టమొదట పని చేసే ఇంద్రియము నాలుక. వచ్చి ఒకసారి బుక్ తీసుకెళ్ళండి. ఎందుకో తెలుసా? కళ్ళు కూడా తెరము, గుప్పిట్లు కూడా తెరము, ఏమి తెరము. కానీ ఆహారం కోసం అమ్మ దగ్గరికి తీసుకుని, అమ్మమ్మ దగ్గరికి తీసుకుంటే, అమ్మమ్మ నానమ్మ దగ్గరికి తీసి ఆ తల్లి దగ్గరికి తీసుకెళ్తే చప్పరించేసి ఫస్ట్ ఆహారం తీసుకునేది నాలుక. మనిషి భూమి మీద పడిన తర్వాత 21 రోజుల వరకు ఏమీ చూడలేడంట. ఒకవేళ ఏది చూసినా అతనికి తల్లకిందులుగా కనపడతాయట. ఏం చూడలేము. 21 రోజుల తర్వాత ఆ తలకిందులుగా ఉన్న చిత్రాలన్నీ మామూలుగా కనపడతాయట. ఒక్కసారి మహాశత సహస్రావధాని బ్రహ్మ మానస పుత్రుడు లక్ష్మీదేవి సరస్వతీదేవి తాండవిస్తాయి. ఆ మహానుభావుడు గరికపాటి నరసింహరావు గారికి ఒకసారి గట్టిగా చెప్పకూడదు, ఇంకా గట్టిగా. ఆయన ఎంత బాగా చెప్తున్నారంటే అసలు మానవ శరీరం గురించి ఆయన చెప్తారు. మళ్ళీ మరొక మహానుభావుడు శ్రీ 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 పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ, ఆయన కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అలా మానవుడి యొక్క ఇంద్రియాలు మొత్తం మీద వెంటనే పనిచేసే నాలుక. అందుకే అంటారు నారు పోసినవాడు. నారు పోయడం అంటే ఏంటో తెలుసా అండి? ఒక జీవిని భూమి మీదకి పంపిస్తున్నాడు. మనమట భగవంతుడి దగ్గర పర్మిషన్ అడుగుతామంట. ఏమని? భూమి మీదకి వెళ్తున్నాను, వెళ్ళి వచ్చేటప్పుడు జ్ఞానం తెచ్చుకుని వస్తానంటే వెళ్ళిరా అంటారట. ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన పర్పస్ మొత్తం మర్చిపోతామట. వచ్చేటప్పుడు భూమి మీదకి ఒక సంచి తెచ్చుకుంటామట. 2 కేజీలో 3 కేజీలో కర్మలు, పాపకర్మలు. భూమి మీదకి టింగురంగానే వస్తాం వచ్చేటప్పుడు. ఏది? ఇదంతా కరగపెట్టేసుకుందాం పాపమని. ఇక్కడికి వచ్చిన తర్వాత మర్చిపోయి ఈ 2 కేజీలకి ఇంకో గ్రాము వేసుకుని పైకి వెళ్ళిపోతాం. అలా రావడం, ఇంకో గ్రాము వేసుకోవడం, పైకి వెళ్ళిపోవడం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. తెలియట్లేదు, మానవుడికి తెలియట్లేదు. మూఢమతే అంటున్నారు. కాబట్టి అమ్మ శరీరంలో ఎంత ఏది పెట్టాలో అంత అలా పెడుతూ ఈ పంచభూతాల శక్తిని ఎంత ఉంటే మానవుడు హాయిగా జీవించగలడో అంత పెట్టి అగ్ని 4%, వాయువు 6%, ఆకాశం 6 పెట్టింది ఆ తల్లి. మీకు ఇందాక నేను ఫస్ట్ మనకి ఏది భోజనానికి ముందు ఫస్ట్ పార్ట్లో ఎన్ని నీళ్లు తాగేశానో చూశారు కదా మీరు. ఎన్ని నీళ్ళు ఎందుకు తాగాలి? మన వాక్కులు బయటకు వచ్చినప్పుడు లోపల ఉన్న నీరు ఆవిరైపోతుంది. మాటలు మాట్లాడుతూ ఉంటే లాలాజలం ఊరుతూ ఉంటుంది చూసారా? లాలాజలం ఆవిరైపోతూ ఉంటుంది. మన లోపల ఉన్న నీరు ఆవిరైపోతూ ఉంటుంది. అందుకే యోగులు ఎక్కువ మాట్లాడరు, మౌనంగా ఉంటారు. ఎందుకు? వాళ్ళు ఖర్చు పెట్టుకోవడం ఇష్టం ఉండదు. మనం భూమి మీదకు ఎందుకు వచ్చాము? అంతా సంపాదించుకోవడానికి వచ్చాం, కానీ ఖర్చు పెట్టుకోవడానికి రాలా. కాబట్టి ఇక్కడ అగ్ని 4%. అందుకే ఏమంటాం? వాళ్ళని చూస్తే నాకు కడుపు రగిలిపోతుంది అంటాం. అంటామా అనమా? ఏమంటాము? కడుపు రగిలిపోతుంది అంటాం, కానీ కాళ్ళు రగిలిపోతున్నాయి అనం కదా. ఎందుకు? కడుపులో ఉంది అగ్ని. మనం తిన్న ఆహారము అగ్నిదేవుడు స్వీకరించి తాను తిని అది రక్తముగా, రసముగా, ఇంద్రియ శక్తిగా మారుస్తున్నాడు. ఒక్కసారి ఆ అగ్నిదేవుడికి చప్పట్లు కొడదాము. అందుకే నేను మొట్టమొదట స్టార్టింగ్లోనే చెప్పాను. స్టార్టింగ్లో ఏం చెప్పాను? ప్రతిరోజు మీరు భోజనం వండుకునే ఆ వంట, ఆ పొయ్యి వెలిగించినప్పుడు అగ్నికి నమస్కారం చెయ్యండి. ప్రతిరోజు మీరు అగ్నికి నమస్కారం చేస్తే అరుగుదల బాగుంటుంది, గ్యాస్ ఉండదు,
అద్భుతంగా ఉంటుంది. గౌరవించండి, దేవతలను గౌరవించండి, శక్తులను తెలుసుకోండి, పంచభూతాల శక్తుల్ని తెలుసుకోండి. ధ్యానం అంటే సామాన్యమైన విషయం కాదు. శక్తి ఎక్కడుందో తెలుసుకోండి. మీలో ఉన్నది అద్భుతమైన శక్తి, బయట లేదు. మానవులే అద్భుతము. తర్వాతది నీరు 72%. మన శరీరంలో 3 వంతులు నీరు ఉంటుందట. 3 వంతులు నీరు అంటే 100లో 72% నీరే ఉంటుందట. ఈ విషయం చెప్పడం కోసమే మనకి పూజల్లో ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు తాగించారు కదా. మా అమ్మతో చిన్నప్పుడు అనేదాన్ని, ఎందుకమ్మా 3 సార్లు, 4గోసారి తాగకూడదా అంటే మా అమ్మ ఇలా తల కొట్టుకుని, ఎందుకే అలాంటి ప్రశ్నలు అడుగుతావు, అలాంటి ప్రశ్నలు నన్ను ఎందుకు అడుగుతావు అనేది మా అమ్మ. అమ్మ ఎందుకమ్మ 3 సార్లు తాగాలి, ఎందుకంటే చిన్నప్పుడు మాకు పూజలు చేయించేటప్పుడు ఏమి పెట్టేవాళ్ళు కాదు. ఏం తినకూడదని పంతులు గారు వచ్చి, వినాయక చవితి పంతులు గారు వచ్చి శ్రీరామనవమి చేయించే వరకు ఇంట్లో ఎవరు ఏం తినేవాళ్ళం కాదు. అందుకని మాకు ఇక్కడ దాహం వేసేసేది. నేనేం చేశానంటే అన్నీ సర్దుతున్నట్టు నటించి ఒక అరటిపండు తినేసి తొక్క దాచేసి కాస్త తీర్థం తాగేసి మళ్ళీ బ్యాలెన్స్ నీళ్లు పోసేసి నాగుల చవితికి ఇంత చిమ్మిరి తినేసి మళ్ళీ ఇలా రౌండ్గా చుట్టేసి మా చెల్లి వచ్చి ఏంటక్క నోట్లో అంటే అబ్బే ఏమీ లేదని ఇలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయేదాన్ని. అలా చలివిడి తినేసేదాన్ని. నాకు అసలు భయం అని కానీ పాపం అని కానీ అనిపించేది కాదు. మళ్ళీ మా అమ్మతో అనేదాన్ని, ఎందుకమ్మా ఫోటోల దగ్గర విగ్రహాల దగ్గర పెట్టడం, ఆకలేస్తుంది అనేదాన్ని. నా కడుపుని ఎలా పుట్టావే నువ్వు అనేది. నేను అనేదాన్ని, అక్కలు ఎలా పుట్టారో నేను అలాగే పుట్టాను, ఇలాగే అనేదాన్ని. అలాంటి ఆలోచనలతో ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకు ఆ విగ్రహాలకు పెట్టడం, ఇక్కడ ఆకలేస్తుంటే ఇక్కడ పెట్టకుండా అక్కడ పెట్టడం ఎందుకు అనుకునేదాన్ని. కానీ తర్వాత తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నాను తెలుసా? చిన్నప్పుడు అమ్మ మనకి దిద్దిస్తుంది. అమ్మ, ఆవు, ఈ ఇల్లు, ఈ ఈశ్వరుడు, ఈగా, అవునా కాదా? మనకి అమ్మతో ప్రారంభమవుతుంది చదువు, అమ్మతో ప్రారంభమవుతుంది. ఆంగ్లేయులకు ఏతో ప్రారంభమవుతుంది. ఏ అంటే యాపిల్, అంటే వాళ్ళకి తిండితో ప్రారంభమవుతుంది. మనకు అమ్మతో ప్రారంభమవుతుంది. అది బీ ఫర్ బ్యాట్, కొట్టుకోమని. మనది అలా కాదు. మనం భూమి మీదకి వచ్చాము, మళ్ళీ పాలు కావాలి, అందుకని ఆవుతో ప్రారంభమవుతుంది. ఆవు, బ్యాటు. ఎంత అద్భుతమైన తెలుగు, చక్కటి మాతృభాష, ఎంత అద్భుతమైన భాష అండి. 58 అక్షరాలు, అన్ని శక్తి స్వరూపాలే. లలితా సహస్రనామాల్లో ఉన్న ప్రతి అక్షరము కూడా బీజాక్షరమే. క్లీంకారి కేవలా గుహ్య కైవల్య పదదాయిని. క్లీం, క్లీం అంటే ఏంటో తెలుసా అండి? క్లీం అంటే కోరిక. మనకు తెలియదు కదా అది. క్లీం అంటే కోరికంట. కోరికలు అలా పుడతానే ఉంటాయంట. క్లీంకారి, కోరికలను పుట్టించేది. కేవలా గుహ్య, కేవలము అంటే ఒక్కటే, ఇది ఒక్కటే ఉందండి, ఇది ఒక్కటే ఉంది, ఇంక లేవు. కేవలం అంటారు. అంటే ఏంటి? కేవలం అంటే ఆ శక్తి ఒక్కటే ఉంది, ఇంకేమీ లేవు. ప్రారంభంలో శక్తి ఒకటే, ఆదిపరాశక్తి, మహాశూన్యము, ఒక రూపం లేదు, ఒక నామము కాదు, అనంతమైన శక్తి. ఆకాశమునకు ఆవల ఉంది, ఆకాశము కూడా తన నుంచే సృష్టించబడినది. కైవల్య పదదాయిని, కైవల్యము అంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతే ఆ విషయం తెలుసుకుంటామో ఆ పదాలు పట్టుకోవాలి. అందుకనే పత్రిజీ, నా కాళ్ళు పట్టుకుంటే మీకేమీ రావు, నా పదాలు పట్టుకోండి, పాదాలు కాదు పదాలు పట్టుకోండి. కైవల్య పదదాయిని ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు మనం అన్నం తినొచ్చాం, అన్నం తినే ముందు ఏం చేయమన్నారు? మొదటి ముద్ద కళ్ళకు అద్దుకోవాలి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి సాడీలు చెప్పుకుంటూ తినకూడదు అన్నం. అన్నం తినేటప్పుడు రోగాల గురించి మాట్లాడకూడదు. ఎవ్వరి పట్ల కూడా ఎవరిని కామెంట్ చేసుకుంటూ అన్నం తినకూడదు. మనం తిన్న ఆహారం అంతా శక్తిగా మారిపోతుంది. గమనించండి మీరు. అన్నదా వసుదా వృద్ధ బ్రహ్మాత్మైక స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మి బ్రహ్మానంద బలిప్రియ. అన్నం శక్తిగా మారిపోతుంది.
అన్నమే మనసుగా మారిపోతుంది. అన్నమే మనసు, అన్నమే బుద్ధి, అన్నమే ప్రాణములు, అన్నమే జ్ఞానేంద్రియములు, అన్నమే కర్మేంద్రియములు. అందుకే అన్నము ద్వారానే మనం తయారవుతున్నాము. ఎవరో అడిగారట, ఏమని? గురువుగారిని. ఒక శిష్యుడు, గురువుగారు మీరు ఈ దేహంలోకి రాకముందు ఎక్కడున్నారండి అంటే ఆయన అన్నారట, నేను ఈ దేహంలోకి రాకముందు మా తండ్రి వీర్యములో ఉన్నాను అన్నారట. తండ్రి వీర్యంలోకి ఎలా వెళ్ళారండి అంటే అన్నము రసముగా మారింది అంటే మా తండ్రి వీర్యములోకి ప్రవేశించక ముందు నేను అన్నం రూపంలో ఉన్నాను, ఆహారం రూపంలో. గురువుగారు ఆహారంలోకి రాకముందు మీరు ఎక్కడున్నారు అంటే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మయ్య మీరే చెప్తారు, నాకు అర్థమైపోయింది. ఆహారము భూమిలోంచి వచ్చింది. గురువుగారు మీరు భూమిలోకి రాకముందు ఎక్కడున్నారు అంటే నీరులో ఉన్నాను అన్నారట. నీరులోకి రాకముందు ఎక్కడున్నారు గురువుగారు అంటే అగ్నిలో ఉన్నాను రా అన్నారట. అగ్నిలోకి రాకముందు మీరు ఎక్కడున్నారు గురువుగారు అంటే వాయువులో ఉన్నాను రా అన్నారట. గురువుగారు మీరు వాయువులోకి రాకముందు ఎక్కడున్నారంటే ఆకాశములో. మనం అక్కడి నుంచి వచ్చాం. అందుకనే మా అమ్మ తాతయ్య ఎక్కడికి వెళ్ళిపోయారు మా అమ్మ అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారని ఎక్కడికి చూపిస్తుంది? అంటే మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాము? ఆకాశం నుంచి వచ్చాము. ఎందుకు వచ్చాము? కొంతకాలం ఇక్కడ హాయిగా ఉండడానికి వచ్చాం. అంతేకాని పితూరీలు చెప్పుకోవడానికి ఆళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోని చెప్పుకోవడానికి రాలేదు. ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చినాయి అమ్మ, మొదనష్ట ఫోన్లు అనకూడదు. కానీ ఈ ఫోన్ ఎలాగో తెలుసా? వదినా ఏం చేస్తున్నావు? ధ్యానం చేసేవాళ్ళు కూడా పెద్ద మానేసి అదేదో ఇంపార్టెంట్ కాల్ అయినట్టు ధ్యానం కూడా మానేసి ఫోన్లు. ఆ వదిన ఏం చేస్తారు తెలుసా? ఇంట్లో కాళ్ళు నొప్పులు వదిన. ఇంతకీ ఫోన్ ఎందుకు చేసిందంటే మనకేదో చెప్పుకోవడానికి కాళ్ళు నొప్పులు. అప్పుడు మనమేమంటాం? అవును కారు కొనుక్కున్నారంట కదా వదిన అని అన్నామనుకో, అదే కలిసినప్పుడు చెబుదామని చెప్పలేదు. కాళ్ళు నొప్పులు ముందే చెప్పేస్తారు, కారు కొన్నది చెప్పరు. దిష్టి వాళ్ళు కొనుక్కునే చెప్పరు, కార్లు ఇవి చెప్పరు. కాళ్ళు నొప్పులు, నడువు నొప్పులు, షుగర్ వచ్చేసింది వదిన ఈ మధ్య, అన్నీ రోగాలే. మనమేమో కమ్మగా వినేస్తూ ఉంటాం, మనం కూడా రోగాల పాలైపోతాం. చెప్పే మాటలన్నీ ఇవి అక్కర్లేని మాటలు అంటారు. మనం ఎక్కువ కాలక్షేపం చేసేది అనవసరమైన విషయాలతోటి. కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఫస్ట్ మనం ఆకాశంలో తయారు చేయబడ్డాము, మహాశూన్యముగా ఒక బిందు రూపములో. ఆ బిందువు నీళ్ళల్లో కలిసి అది అగ్నితో సంగమించి అది నీటిలో కలిసిపోయి భూమిలోకి జారిపోయింది మనమే. అలా భూమిలోకి జారిపోయిన తర్వాత తల్లి గర్భములోకి ప్రవేశించి శరీరం తయారైంది. ఒక్క విషయం అడుగుతాను చెప్పండి, మన శరీరం తయారయ్యేటప్పుడు మన శరీరంలో మొట్టమొదటి తయారయ్యే చక్రం ఏంటి? మీ సమాధానం తెలిసినోడు కొంచెం నుంచుని చెప్పరా ప్లీజ్. ఎవరు చెప్తున్నారో తెలియట్లా. మన శరీరంలో మొట్టమొదటి తయారయ్యే చక్రం ఏంటి? ఇక్కడికి వచ్చేసి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు లేకపోతే ఏంటి మేడం? రాంగ్ ఆన్సర్. ఒక్కొక్క చక్రము చెప్పేస్తే నేను రాంగ్ ఆన్సర్ అంటే ఇప్పుడు 5 చక్రాలు రాంగ్ ఆన్సర్ అయిపోతే ఏదో ఒకటి 6 చక్రాలు రాంగ్, ఒకటి రైట్. ఈ బాబోయ్ ఎంత తెలివిగలోళ్ళు సూర్యారావుపేట. చెప్పండి. ఎస్, విశుద్ధి చక్రము. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక్కడ కూడా ఏంటంటే విశుద్ధి చక్రం మొదట తయారవుతుందంట. థ్యాంక్ యూ మేడం.